హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ ఎకనామిక్ సర్వేలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ ఎకనామిక్ సర్వే ఇంట్రడక్షన్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సిలబస్ నేను మళ్ళీ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు ఎకనామిక్ సర్వేలో ఏ కాంపోనెంట్స్ మనం ఫోకస్ చేయాలి, వాడు మనకు సిలబస్లో ఏమేమి మెన్షన్ చేశాడో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే, మీకు బ్రీఫ్ ఎక్కడ కూడా ఏ కాంపోనెంట్స్ వాడు ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేశాడు మన అఫీషియల్ సిలబస్లో అనేది టోటల్ 6 కాంపోనెంట్స్ వాడు ఫోకస్ చేశానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి, దాని తర్వాత రీసెంట్ ఇండస్ట్రియల్ పాలసీ. మన ఇండస్ట్రియల్ పాలసీ ఉంది కదా, అది రీసెంట్ ఇండస్ట్రియల్ పాలసీ మొత్తం చదవాలండి. దాని తర్వాత ఎంఎస్ఎంఈస్ గురించి, అంటే దీంట్లో ఎంఎస్ఎంఈ రీసెంట్ పాలసీ కూడా ఉంది కదా, ఇది చదవాలి. దాని తర్వాత ఇండస్ట్రీస్ పాలసీలో కానీ ఎంఎస్ఎంఈస్ పాలసీలో కానీ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఏమన్నా ఉన్నాయో అవి చదవాలి. దాని తర్వాత సింగిల్ విండో మెకానిజం అని మెన్షన్ చేశాడండి. సింగిల్ విండో మెకానిజం అంటే గ్రోత్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండస్ట్రీస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉందని, స్ట్రక్చర్ అండ్ గ్రోత్. సో ఈ టోటల్ 6 కాంపోనెంట్స్ మనకు అఫీషియల్గా సిలబస్లో మెన్షన్ చేశాడు. నేను క్లియర్గా మీకు ఎకనామిక్ సర్వే చెప్పేటప్పుడు ఎకనామిక్ సర్వే ఎలా చదవాలి, ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఎక్కడ ఫోకస్ చేయాలని చెప్పాను. మీరు ఎవరైనా చూడకపోతే ఓపిక ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి, సరిపోద్ది. ఇండస్ట్రియల్ కారిడార్స్ కంపల్సరీగా బిట్ వస్తుందండి ఇండస్ట్రియల్ కారిడార్స్ నుంచి. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ, రీసెంట్ ఇండస్ట్రియల్ పాలసీ, దీని నుంచి 1 లేదా 2 రావస్తాయి. ఆల్రెడీ 50% నేను చేశాను. యాక్చువల్గా ఇండస్ట్రియల్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సరేలే, ఇండస్ట్రియల్ పాలసీ ఇంకా చాలా టైం టేకింగ్ పడుతుంది, అందుకని దాన్ని హోల్డింగ్లో పెట్టేసి నేను ఇండస్ట్రియల్ కారిడార్స్ తయారు చేసుకున్నాను. నోట్స్ చెప్పడానికి టైం పట్టిందండి, చాలా హార్డ్ వర్క్ కూడా పడింది. సో హార్డ్ వర్క్ మీరు లైక్ చేయండి, సో దట్ నాకు మోటివేషన్ అనిపించింది చెప్పాలన్నా కానీ నెక్స్ట్ ఏమైనా చేయాలన్నా కానీ. సరే, ఇండస్ట్రియల్ కారిడార్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చింది. రీసెంట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది కదా, రీసెంట్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ, వీటిలో ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. సో ఇండస్ట్రియల్ కారిడార్స్ నుంచి ఒక బిట్ వస్తుంది, ఇండస్ట్రియల్ పాలసీ నుంచి ఒక బిట్ వస్తుంది, ఎంఎస్ఎంఈ పాలసీ నుంచి ఒక బిట్ వస్తుంది. తర్వాత ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా, ఎంఎస్ఎంఈ పాలసీలో కానీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఏమన్నా ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఉంటే ఆ ఇన్సెంటివ్స్ చదవమని క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశాడు, అది చూసుకోవాలి. దాని తర్వాత సింగిల్ విండో మెకానిజం అంటే సింపుల్ వదిలేండి. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్ సింపుల్, ఓకేనా. సో మీకు కంప్లీట్గా ఇండస్ట్రీస్ నుంచి 3 to 4 మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. ఆ 3 to 4 మార్క్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఆ 3 to 4 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ 3 to 4 కాంపోనెంట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను, ఓకేనా. ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇప్పుడు చూద్దాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. ఇండస్ట్రియల్ పాలసీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు డైరెక్ట్గా సిలబస్లో ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే ఇండస్ట్రియల్ పాలసీ మీరు చదివేసినంటే ఎలక్ట్రానిక్స్ పాలసీ ఆల్మోస్ట్ చదివేసినట్టే. ఆల్మోస్ట్ అంటే 60 to 70% మీకు సేమ్ ఉంటుంది ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ. జస్ట్ ఒక 30%. అంటే ఇండస్ట్రియల్ పాలసీ మీరు కానీ చదివేసిందంటే ఆల్మోస్ట్ 2 పాలసీస్ కవర్ అయిపోయినట్టే, ఓకేనా. అండ్ బిఫోర్ దట్ నేను డైరెక్ట్గా మీకు ఎంసీక్యూస్ ద్వారా ఎంటైర్ ఈ కారిడార్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే బదులు మీకు ఓవర్వ్యూ ఉండాలండి. ఓవర్వ్యూ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా ఎంసీక్యూస్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే మేబీ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వరకు మీకు ఆ ఎంసీక్యూ గుర్తుండొచ్చు, దాని ఆన్సర్ బట్టి కొట్టినట్టు ఉండొచ్చు. లేదంటే ఆల్రెడీ చదివిన వారికి రివైజ్ అయితే తప్ప ఫ్రెష్గా చదవని వాళ్ళకి ఎంసీక్యూ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీకు ఎక్కదు, బ్రెయిన్లో ఎక్కదు. సో బిఫోర్ దట్ నేనేం చేస్తానంటే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది మన ఎకనామిక్ సర్వేలో. ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ 28 పేజెస్ ఉందండి ఈ ఇండస్ట్రీస్కి సంబంధించి. కానీ ఆ 28 పేజెస్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 8 పేజెస్ స్క్రాపే ఉంది. అంతా రీసెంట్ గవర్నమెంట్కి సంబంధించి, అంటే పాస్ట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండస్ట్రియల్ పాలసీ, ఓకేనా. ఓల్డ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఏ గవర్నమెంట్ అయినా పాత గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ నుంచి క్వశ్చన్స్ అడగరండి, అది కామన్ సెన్స్. సో అలాంటప్పుడు మనం చదవడం అనవసరం. అంటే టోటల్ 28 పేజెస్ ఉన్న ఇండస్ట్రీస్ ఎకనామిక్ సర్వేలో ఉన్న డాక్యుమెంట్లో 8 పేజెస్ స్క్రాపే, అది మనకి యూజ్ లేదు. మనం చదవాల్సింది 20 పేజెసే. ఆ 20 పేజెస్లో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎక్కడ మెన్షన్ చేశాడు, ఏమేమి రిలేటెడ్ డేటా ఉంది, దాని తర్వాత మీకు రఫ్గా ఒక ఓవర్వ్యూ అంటే బ్రెయిన్లో ఒక లేయర్ ఫామ్ కావడానికి మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. నేను కింద చాలా ఉన్నాయి, నేనంతా చేసి పెట్టానండి, చాలా చేసి పెట్టాను. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే లోపల నేనేం చేస్తానంటే ఫస్ట్ మీకు ఓవర్వ్యూ ఇస్తాను, కంప్లీట్గా మీకు ఓవర్వ్యూ ఇస్తాను. ఒక్క నిమిషం.
ఒక్క నిమిషం అండి. ఇది మనకు అఫీషియల్ ఎకనామిక్ సర్వే వచ్చింది కదా, ఇది ఒకసారి సిలబస్ చూద్దాం. అంటే ఎకనామిక్ సర్వేలో ఇండస్ట్రీస్ అనే చాప్టర్కి సంబంధించి ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి లేదా ఏ కాన్సెప్ట్స్ వాడు మెన్షన్ చేశాడో జస్ట్ ఒక 5 minutes టైం పట్టింది. ఈ 5 minutes పోతే పోయింది. కాకపోతే మీకు ఏమవుతుందంటే ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఓకే, వీడు ఎంసీక్యూ ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేశాడు, ఈ కాన్సెప్ట్ నుంచి వీడి ఎంసీక్యూ ఫ్రేమ్ చేశాడు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. లేదంటే నేను మీకు ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వీడు ఎక్కడి నుంచి ఎంసీక్యూ ఫ్రేమ్ చేశాడు, ఏ కాన్సెప్ట్ నుంచి ఫ్రేమ్ చేశాడు అనేది మీకు క్లారిటీ ఉండదు. సో ఒకసారి మనం కిందికి వెళ్దాం, క్లియర్గా వెళ్దాం. ఇది ఇండస్ట్రీస్ చూడండి, టోటల్ 28 pages ఉంది. కానీ ఆ 28 pagesలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఇండస్ట్రీస్ అని మెన్షన్ చేశాడు. కొన్ని ఒక 10 sectors ఇచ్చాడు. ఫోకస్ చేస్తుంది మన ఏపీ గవర్నమెంట్ ఒక 10 sectors మీద అని ఇచ్చాడు. అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి సెక్టర్ వైజ్ ఇది ఎంత అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇదంతా పాత గవర్నమెంట్కి సంబంధించింది. డేటా అంతా కొట్టేశాను కదా, ఈ కొట్టేసిందంతా పాత గవర్నమెంట్కి సంబంధించింది అండ్ పాత ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించింది. ఇవి మనకు ఎగ్జామ్లో రావు. కామన్ సెన్స్ అండి. ఇప్పుడు మీరే క్వశ్చన్ పేపర్ సెటర్, ప్రజెంట్ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీ మించి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారా, లేదంటే ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో ఓల్డ్ డేటా ఉంది, ఓల్డ్ పాలసీకి సంబంధించిందని చెప్పి ఓల్డ్ పాలసీ గురించి ఫ్రేమ్ చేస్తారా? కామన్ సెన్స్. సో ఓల్డ్ డేటా అనేది మనకు అవసరం లేదు, చదివి టైం బొక్క. సో వదిలేసేయండి అది. చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్స్ మీరు ఖచ్చితంగా చదవాలండి, ఎందుకంటే స్కీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఏ స్కీమ్స్ మెన్షన్ చేశాడు చూడండి. స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏ స్కీమ్స్ మెన్షన్ చేశాను. నేను ఇప్పుడు స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. నా టోటల్ ఎయిమ్ వచ్చేసి ఈ క్లాస్లో ఏంటి, ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దట్టు పర్టికులర్గా ఈ క్లాస్లో ఓన్లీ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా ఉంది. అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మిగతా ఉన్నాయి కదా, మిగతా 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ అవి కొంచెం చిన్నయ్యే అండి. ఈ పార్ట్ అయిపోయిన తర్వాత ఆ 2 నేను యాక్చువల్గా 3 ఒకే పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇప్పటికే ఈ పార్ట్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటానికి టైం చాలా పడుతుంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడికి క్లోజ్ చేసేసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వరకు నోట్స్ తయారు చేసేసి నెక్స్ట్ పార్ట్లో ఆ 2 కారిడార్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బిఫోర్ దట్ మనం ఒకసారి రఫ్గా చూద్దాం అంతే. ఏం చెప్తున్నాడు స్కీమ్స్? ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు కూడా ఏం గుర్తుపెట్టుకోవద్దు. ఫస్ట్ 5 to 10 minutes మీకు జస్ట్ ఓవర్ వ్యూ కావాలి. ఈ ఓవర్ వ్యూ 5 to 10 minutes వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ చెప్పబోయే 45 minutes కానీ 1 hour క్లాస్ కానీ. సో మీరు ఏం చేస్తారంటే వీడియోని 1.5లో వెళ్ళండి. 1.5లో వెళ్తే ఏమైందంటే మీకు 50% స్పీడ్ పెంచారనుకోండి 1/2 అంటే టైం 1/2 + 1 అంటే 1/3 టైం తగ్గిపోద్ది. అంటే సపోజ్ 1.5 hour క్లాస్ అనుకోండి, 1/2 hour లేచిపోద్ది, 1 hour మీకు టైం వచ్చేసి 1/2 hour సేవ్ అయిపోద్ది. సపోజ్ ఎంత టైం పట్టిద్దో నాకు తెలియదండి, క్లాస్ నేను ప్రిపేర్ కూడా అవ్వలేదు, డైరెక్ట్గా నోట్స్ తయారు చేశాను, డైరెక్ట్గా PDF ఓపెన్ చేసి కొట్టేస్తున్నాను. నాకు ఏది వస్తే అది చెప్పేయడమే డైరెక్ట్గా. అంటే నేను నోట్స్ తయారు చేసేటప్పుడు నా డేటా మొత్తం ఫీడ్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం అన్ని పర్ఫెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. సపోజ్ 1 hour క్లాస్ పట్టింది అనుకోండి, మీరు 1.5లోకి వెళ్ళారనుకోండి 20 minutes సేవ్ అయిపోద్ది. సో ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఇది రివైజ్ అయిపోద్ది. నేనేం చేస్తానంటే బిఫోర్ దట్ సరే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తానులేండి. ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ ఒకటి ఉంది. దాని తర్వాత రెండోది వచ్చేసి PM విశ్వకర్మ యోజన అనే ఒక స్కీమ్ ఉంది. తర్వాత MSME క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది. అండ్ చూద్దాం తర్వాత ఆ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్టెడ్ బై MSME డెవలప్మెంట్. మనకు క్లియర్గా సిలబస్లో MSMEs అని మెన్షన్ చేశాడు. సో MSMEs కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తున్నాయంట. ఆ ప్రాక్టీసెస్ ఏంటో వీడు మెన్షన్ చేశాడు. మనమైతే ఇప్పుడు చదవట్లేదు, కాకపోతే మీకు చూపిస్తున్నాయి ఏమేమి ఉన్నాయో. ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంట్ సిస్టమ్ ట్రేడ్స్ ఒకటి, దాని తర్వాత ర్యాంప్ రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ ఒకటి, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ టెక్నాలజికల్ సెంటర్స్ ఒకటి, ఏపీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ ఫెసిలిటేషన్ కౌన్సిల్, స్కిల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ, ఏపీ ఎక్స్పోర్ట్ సినారియో, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ వింగ్, డిస్ట్రిక్ట్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్. మీకు జస్ట్ ఓవర్వ్యూ ఇస్తుంది అంతే, మీరేం గుర్తుపెట్టుకోవద్దు. ఓవర్వ్యూ అంటే మీకు కంప్లీట్ డాక్యుమెంట్ ఏమేమి ఉన్నాయనేది మీకు రఫ్గా ఐడియా ఉండాలి. తర్వాత నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ NIMZ అని చెప్పి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. మీకు టోటల్ ఇండస్ట్రీస్ అనే డాక్యుమెంట్లో, ఎకనామిక్ సర్వేలో ఉన్న ఇండస్ట్రీస్ అనే డాక్యుమెంట్లో అంటే ఆ చాప్టర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రియల్ కారిడార్స్ నుంచి వాడు 2 సార్లు మెన్షన్ చేశాడు.
ఆ 2 సార్లు ఏమేమి మెన్షన్ చేశాడో మీకు క్లియర్గా ఓవర్వ్యూ ఇస్తాను. ఎందుకంటే నేను ఎంసీక్యూస్ కింద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అరే వీడేంద్ర 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేది మీకు అర్థం కాకూడదు. ఎందుకంటే ఒకసారి నోట్స్ గురించి వాటి గురించి ఏడీబీ ఇచ్చే లోన్స్ గురించి మెన్షన్ చేస్తాడు, కిందికి వెళ్ళేసరికి క్లస్టర్స్ ఉంటాయి, ఆ క్లస్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీకు ఇప్పుడే మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకోండి, మీకు అక్కడికి వెళ్ళేసరికి నేను చెప్పిన నోట్స్లో మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి మెన్షన్ చేశాడు. దాంట్లో వచ్చేసి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాడు. ఆ వైజాగ్ దానికి ఒక మ్యాప్ ఏదో ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ అని మెన్షన్ చేశాడు. వీడియో పెద్దగా అవుతుందండి, ముందే చెబుతున్నాను, వీడియో పెద్దగా అవుతుంది. ఓపిక ఉన్న వాళ్ళు చూసుకోండి. ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళు ఇంటూ 2లో కొట్టేయండి, ఇంకా తగ్గిపోద్ది టైము. ఎందుకంటే ఇంటూ 2లో వెళ్ళినా కానీ అర్థమవుతుందిలేండి చదివేసి ఉన్న వాళ్ళకి. నేను మ్యాక్సిమం ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నా ప్రయత్నం ఏంటంటే ఫుల్ క్లారిటీ ఇవ్వడం. ఫాస్ట్ ఫార్వర్డ్గా చెప్పి అదపా నాకు అలా సాటిస్ఫాక్షన్ ఉండదు ఫస్ట్ థింగ్ చేయాలన్నా కానీ. ఓకేనా? సరే, ఇప్పుడు ఏమంటున్నా, కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ అని కొన్ని ఇచ్చాడు. దాని తర్వాత ఇక్కడ చూడండి, మొత్తం ఇదంతా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ హైలైట్ చేశాను కదా, నేను ఏదైతే హైలైట్ చేశానో ఈ పోర్షన్స్ని నేను ఎంసీక్యూస్ కింద కన్వర్ట్ చేసి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? దాని తర్వాత టేబుల్ ఇచ్చాడు, ఎంతెంత లోన్ ఇస్తుంది ఏడీబీ, ఏ పాలసీ లోన్ అంటున్నాడు, ప్రాజెక్ట్ లోన్ అంటున్నాడు, టోటల్ ఎంత ఉంది అన్నాడు. దాని తర్వాత పాలసీ బేస్డ్ లోన్ ఏందంటున్నాడు, ప్రాజెక్ట్ లోన్ అంటున్నాడు. తర్వాత సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, అంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఏమేమి బెనిఫిట్స్ జరగబోతున్నాయి. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదండి, అవన్నీ కామన్. ఇంత పెద్ద పైన కారిడార్స్లో ఇంత డేటా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వీటి గురించి పట్టించుకోవచ్చు. సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి కింద చూడండి. ఇవన్నీ అంత అవసరం లేదు. ఒకసారి కిందికి వెళ్దాం. తర్వాత ఇక్కడ చూస్తే మళ్ళీ ఇది కొంచెం ఇంపార్టెంట్, ద ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్స్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కొంచెం డేటా ఉంది, ఆ డేటా గురించి చూసుకోవాలి. తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ చూడండి, చాలా తక్కువ ఉంది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చాలా ఎక్కువ ఉంది ఇన్ఫర్మేషన్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ చాలా తక్కువ ఉంది. దాని తర్వాత ఆ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ యొక్క కరెంట్ స్టేటస్ ఎలా ఉంది, వే ఫార్వర్డ్ అని ఇచ్చాడు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అని ఉంది, అది కూడా చాలా తక్కువ ఉంది చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. దాంట్లో ఏపీఐసి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి ఏదో ఉంది, డేటా ఉంది, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. దాంట్లో క్లస్టర్స్ ఏంటి, ఎంఎస్ఏ ఏ ఉన్నాయి అంత పక్కన పెట్టేద్దాం. తర్వాత మెగా ఫుడ్ పార్క్స్ అంట, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ప్రకాశం ఎన్ఐఎంజెడ్ అని. తర్వాత మళ్ళీ చూడండి, మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్స్ అని మళ్ళీ డాక్యుమెంట్లో మెన్షన్ చేశాడు. ఆల్రెడీ ఇండస్ట్రియల్ కారిడార్స్ అని డాక్యుమెంట్లో పైన మెన్షన్ చేశాడు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి ఫస్ట్ మెన్షన్ చేశాడు. దాంట్లో నోట్స్ ఏమున్నాయి, సంథింగ్ ఏడీబీ లోన్లు ఎంత ఇచ్చింది, పాలసీ లోన్ ఏంది, ప్రాజెక్ట్ లోన్ ఏంటి, తర్వాత కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అలా మెన్షన్ చేసి తర్వాత చెన్నై బెంగళూరు గురించి, తర్వాత చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్స్ అని మెన్షన్ చేశాడు డాక్యుమెంట్లో, మళ్ళీ మెన్షన్ చేసి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అవన్నీ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మీకు ఎంసీక్యూస్ అర్థం అవ్వాలంటే బ్రెయిన్లో ఒక స్ట్రక్చర్గా ఒక ఆర్గనైజ్డ్ ఫార్మేట్లో ఎంసీక్యూ కూడా గుర్తుండాలి. లేదంటే వీడియో విన్నంతసేపు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. వీడియో ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది వాల్టైల్గా అది పోతుంది. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటున్నాడు. తర్వాత మళ్ళీ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ అని చెప్పాడు. ఇక్కడికి వస్తే మళ్ళీ వైజాగ్ నోడు, చిత్తూరు నోడు, కోపర్తి నోడు అని చెప్పి మళ్ళీ దాని లోపల సంథింగ్ నోట్స్ అని చెప్పి, క్లస్టర్స్ అని చెప్పి దాంట్లో అంతా డేటా అంటున్నాడు. మళ్ళీ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నాడు, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అంటున్నాడు. ఇక్కడికి వస్తే కంప్లీట్గా మళ్ళీ క్లస్టర్స్ ఉన్నాయి. ఆ క్లస్టర్స్ మూడు ప్లేసెస్లో 3 క్లస్టర్స్ ఉన్నాయి అని చెప్పాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటున్నాడు. దాంట్లో భాగంగానే కాకినాడ శ్రీకాకుళం న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టు, దాని తర్వాత NELP 8 బిడ్డింగ్ న్యూ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్. ఇదంతా కూడా మీకు ఓవర్వ్యూ మాత్రమే, ఏది గుర్తుపెట్టుకోవద్దు. నేను డేటాను ఎంసీక్యూస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా డేటా గుర్తుంటుంది. తర్వాత యాక్టివిటీస్ ఆఫ్ ఏపీజీఏసీ అంటున్నాడు, బెనిఫిట్స్ ఆఫ్ ఏపీజీఏసీ, ఏపీజీడీసీ అన్నాడు, యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ASI, తర్వాత మైన్స్ అండ్ జివాలజీ, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైనింగ్ సెక్టర్, మినరల్ రిసోర్సెస్, లీజెస్ అండ్ మైనింగ్, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, అచీవ్మెంట్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అని చెప్పి ఆ మినరల్ రెవెన్యూ ఏది ఉంది, యాక్షన్ ప్లాన్ ఏముంది, తర్వాత పాలసీ రిఫార్మ్స్ సంథింగ్ ఏదంతా ఇచ్చాడు.
సో ఇది హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ నేతన్న నేస్తం స్కీమ్, ఇక్కడ ఒక స్కీమ్ వచ్చింది, దాని తర్వాత స్కీమ్ చూసుకోవాలి సంథింగ్, ఆ స్కీమ్ యొక్క డాక్యుమెంట్స్, స్టేట్ లెవెల్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అని చెప్పాడు. ఇది కంప్లీట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండస్ట్రీస్ చాప్టర్ మొత్తం ఏపీ ఎకనామిక్ సర్వేలో ఉన్నదా టోటల్ 28 పేజెస్లో ఫస్ట్ 8 పేజెస్ వచ్చేసి ప్రీవియస్ గవర్నమెంట్ అని చెప్పేసి అది మొత్తం కొట్టేశాను. మిగతా 20 పేజెస్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయనేది మీకు జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చాను అంతే. మీకు ఇప్పుడు రఫ్గా డాక్యుమెంట్ ఓవర్ వ్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కంప్లీట్గా ఎంసీక్యూస్ తీసుకొని ఎంసీక్యూ ద్వారా నేను ఏవైతే ఈ డాక్యుమెంట్లో హైలైట్ చేశానో ఆ కాన్సెప్ట్స్ని మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి, కావాలంటే రివర్స్ వచ్చేసి కంప్లీట్గా ఏ కాన్సెప్ట్స్ నేను కవర్ చేసినా మళ్ళీ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లో మీకు చూపిస్తాను అనమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నేను మీకు ఫోర్ టైప్స్ మీకు డేటాను ఫీడ్ చేస్తానండి బ్రెయిన్లో. ఫస్ట్ వచ్చేసి ఎంసీక్యూ క్రియేట్ చేసి ఎంసీక్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళు అనుకోండి, డేటా డైరెక్ట్గా వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి రివైజ్ అయిపోతుంది. సపోజ్ కొంతమంది చదివి ఉండరు, వాళ్ళకి ఎలా, నేను జస్ట్ ఎంసీక్యూ సాల్వ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు బ్రెయిన్లో ఆర్గనైజ్డ్ వేలో డేటా స్టోర్ అయి ఉండదు, వాళ్ళకి ఎలా, అందుకని చెప్పేసి ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో స్టోర్ అవ్వలేదు అంటే ఏమంటారు, ఎక్కట్లేదు, సో ఎంసీక్యూస్లో ఒక 25% మాత్రమే ఎక్కింది బ్రెయిన్లో. నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఈ ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, దీన్ని ఒరిజినల్ ఇంతకుముందు ఏ విధంగా అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించాను కదా ఎకనామిక్ సర్వే, దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. ఎంసీక్యూ సాల్వ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉన్న ఏదైతే హైలైట్ చేశానో ఇన్ఫర్మేషన్ కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తా. పేస్ట్ చేసినప్పుడు అక్కడ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎంసీక్యూ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఎక్కకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు ఒరిజినల్ డాక్యుమెంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్కలేదు, ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్లో డేటా అనేది చిన్నగా ఉంటుంది, అది కంప్లీట్గా పారాగ్రాఫ్ ఫార్మేట్లో ఉంటుంది, మీకు డేటా అక్కడ కూడా ఎక్కలేదు. సో ఎంసీక్యూ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ ఒక 20% ఎక్కి ఉండొచ్చు. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక 20% మాత్రమే ఎక్కొచ్చు. తర్వాత నేను ఏం చేస్తానంటే పీపీటీ కింద తయారు చేశాను. పీపీటీ కింద చేసి ఆ ఫాంటింగ్ ఉంటుంది కదా, ఆ నెంబరింగ్ ఫార్మేట్ అనేది పెద్దగా చేయడమో లేదంటే బొమ్మలు అతికిపియడమో అలా చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్లో కొంచెం విజువల్ మెమరీ కింద వెళ్ళిపోద్ది. ఓకేనా? అప్పుడు మీకు ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక 20 ఇక్కడ ఒక 25% ఎక్కొచ్చండి, ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక 25% ఎక్కొచ్చు. ఈ పీపీటీ కిందకి వచ్చేసి దాన్ని తీసుకొచ్చి నేను పేస్ట్ చేశాను, అక్కడ కూడా ఇంటర్లింక్ చేస్తాను, అక్కడ ఒక 25% మీకు ఎక్కొచ్చు. సో ఇప్పటికీ ఎక్కకపోయింది అనుకో, ఫైనల్గా ఒక టేబుల్ ఫార్మేట్లో ఇక్కడ మూడిట్లో చెప్పింది సమ్మరైజ్ చేసి టేబుల్ ఫార్మేట్ అంటే మీకు ఇక్కడ ఒక రివిజన్ అయింది, ఇక్కడ ఒక రివిజన్ అయింది, ఇక్కడ ఒక రివిజన్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది అంటే 4 times ఒకే డేటాని నేను 4 times ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్టు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఎంసీక్యూ సాల్వ్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్కి వచ్చేసరికి మీకు 50% వెళ్ళిపోయింటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి పీపీటీ విజువల్ రిప్రజెంటేషన్ అండ్ ట్యాబులర్ డేటా ఫార్మేట్ సమ్మరైజేషన్ మీకు కంప్లీట్గా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోద్ది. ఓకేనా? ఇంకా ఈ 4 స్టేజ్లు కూడా దాటి మీకు బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వలేదంటే ఇంకా నేనేం చేయలేనండి. నా ప్రయత్నం వరకు నేను మీకు కంప్లీట్గా వీడియోలోనే మీకు రివిజన్ చేయకుండా మళ్ళీ మీరు చదవకుండా కంప్లీట్ వీడియోలోనే మీ డేటా మొత్తం ఫీడ్ అయ్యేటట్టే నేను ట్రై చేస్తున్నా. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు కంప్లీట్గా ఓవర్ వ్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. ఎందుకంటే ఓవర్ వ్యూ లేకుండా మనం ఏది చదవకూడదండి, ఎందుకంటే అది కోహెరెంట్గా ఉండదు, ఆర్గనైజ్డ్ వేలో ఉండదు. ఆర్గనైజ్డ్ వేలో ఉన్నప్పుడే డేటా మన బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది, అది నెంబర్స్ అయినా కానీ మిగతా ఏదైనా కానీ కాన్సెప్ట్స్ అయినా కానీ. సరే, ఇప్పుడు చూద్దాం. హౌ మెనీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఆన్ ఇంప్లిమెంటింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది, దాని మీద వర్క్ చేయాలనుకుంటుంది. మనం ఇప్పటికే 4-5 సార్లు మొత్తుకున్నాం. ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఓకేనా? అండ్ మీరు ఇండస్ట్రియల్ పాలసీలోకి వెళ్తే, ఆల్రెడీ ఇండస్ట్రియల్ పాలసీ నేను ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది 2వ పార్ట్ ఉంటుంది ఇండస్ట్రియల్ కారిడార్స్, ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీని తర్వాత హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొక కారిడార్ కూడా ఉంటుంది చెన్నై టు బెంగళూరు, అది. సో అవి కూడా నేను పార్ట్ 2లో చేస్తాను, ఎందుకంటే ఇదే వీడియో చాలా పెద్దగా అవుతుందండి, నాకు తెలిసి 1.5 hour పట్టిద్ది. పట్టినగానే మీరు 1.5లోకి వెళ్ళండి, ఎందుకంటే మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. 1.5లోకి వెళ్తే మీకు క్లియర్గా ఎక్కుతుంది, ఎందుకంటే నేను చెప్పేది నార్మల్ స్లో మోడ్లో చెప్తా కదా, మీరు ఇంటూ 2 కొట్టినా కానీ ప్రాబ్లం లేదు, మీ టైం చాలా సేవ్ అయిపోతుంది. ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే 100% క్లారిటీగా ఇవ్వాలి, అండ్ హాఫ్ హార్టెడ్గా ఇవ్వడం నాకు ఇష్టం లేదండి. హాఫ్ హార్టెడ్గా ఇవ్వడం ఇంట్రెస్ట్ లేదు, అండ్ ఇస్తే క్లారిటీకి ఇవ్వాలి, లేదా మూసుకొని కూర్చోవాలి, అది నా పాలసీ. ఓకేనా? ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ పాలసీలోకి వెళ్తే ఇండస్ట్రియల్ పాలసీలో ఒక స్టేట్మెంట్ కూడా ఉంటుంది. ఏముంటుందంటే ద ఓన్లీ స్టేట్ విచ్ ఈస్ హ్యావింగ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఏకైక రాష్ట్రం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ అండి. టోటల్ మనకు 11 ఎన్నో ఉంటాయి అనుకుంటా మన ఇండియా మొత్తం మీద ఇండస్ట్రియల్ కారిడార్స్. దాంట్లో మన ఏపీ మీద 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఒకే ఒక రాష్ట్రం. 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద మేజర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ చేపట్టిన 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి ఇచ్చేసి దీంట్లో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తప్పు చేశాడు. మీరు ఆ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తప్పేందని అడుగుతున్నాడు. చూద్దాం. చూడండి ఆప్షన్స్. ఫస్ట్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ VCIC, ఇది కరెక్టే అండి. తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇది కరెక్టే అండి. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఇది కరెక్టే. కానీ హైదరాబాద్ విశాఖపట్నం లేదు, ఇది తప్పు. ఓకేనా, నాట్ అంటే తప్పు. ఇప్పుడు వైజాగ్ టు చెన్నై ఉంది, చెన్నై టు బెంగళూరు ఉంది, బెంగళూరు టు హైదరాబాద్ ఉంది, కానీ ఈ లింక్ లేదు. ఓకేనా, ఇది ఉంది, వైజాగ్ టు చెన్నై ఉంది, చెన్నై టు బెంగళూరు ఉంది, బెంగళూరు టు హైదరాబాద్ ఉంది, కానీ హైదరాబాద్ టు వైజాగ్ లేదు. మళ్ళీ ఈ హైదరాబాద్ నుంచి అది ఎటు సైడ్ పోద్ది, ఈ కారిడార్ కొత్త కారిడార్, నాగ్పూర్ సంథింగ్ వేరే దానికి వెళ్తుంది, మనకు అనవసరం. మనకి ఇదొక కారిడారు, ఇదొక కారిడారు. ప్రజెంట్ ఈ కారిడార్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం ఈ పార్ట్ 1లో. ఈ నెక్స్ట్ పార్ట్ 2 చేస్తా. ఈ పార్ట్లో ఈ 2 కారిడార్స్ కవర్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా చిన్న అండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒరిజినల్ ఎకనామిక్ సర్వేలో. ఇవి చాలా చిన్న కారిడార్స్, వితిన్ 20-25 మినిట్స్లో ఈ కారిడార్స్ అయిపోద్ది. కాకపోతే ఇదే టైం ఎక్కువ పడిద్ది. మనకి రేపు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్న స్కోప్ ఉన్నది కూడా ఈ కారిడార్ మించే, ఎందుకంటే టూ మచ్ డేటా ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఇది నేనైతే ఈ బాక్స్లో పెట్టి క్రాప్ చేసి హైలైట్ చేసి ఉంటాను, ఈ ఒరిజినల్ సర్వేలో నేను హైలైట్ చేసిన పోర్షన్స్ అనమాట. చూడండి, 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటే వైజాగ్ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు, విశాఖపట్నం టు చెన్నై ఇదొకటి, దాని తర్వాత చెన్నై టు బెంగళూరు ఒకటి, దాని తర్వాత హైదరాబాద్, తర్వాత ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. నేను మళ్ళీ పీపీటీ కింద చూసాను, చూడండి, ఓవర్వ్యూ చేశాను. చూడండి, ఓవర్వ్యూ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఈస్ డెవలపింగ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్. ఏమిటి అంటే ఈ కారిడార్స్ ఏం చేస్తున్నాయంటే ఇండస్ట్రియల్ గ్రోత్ను బూస్ట్ చేస్తాయంట, ఎకనామిక్ డెవలప్మెంట్ చేస్తాయంట. ద కారిడార్స్ విల్ క్రియేట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రమోట్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తాయి అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని కూడా ప్రమోట్ చేస్తాయి. ఈ కారిడార్స్ ఏమున్నాయి అవి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఆ కీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమిటి వచ్చేసి వైజాగ్ చెన్నై, చెన్నై బెంగళూరు అండ్ హైదరాబాద్ బెంగళూరు. ఇక్కడ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చేసి దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ మీద. ఓకేనా, ఈ చెన్నై బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాప్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటికి, ఇక్కడ నుంచి ఒకటికి, వైజాగ్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్, ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఏపీ గుండా పోతున్నాయి. విశాఖపట్నం నోడు, ఈ కృష్ణపట్నం నోడు, ఈ నోట్స్ ఉన్నాయి కదా, ఈ నోట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లో. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చూడండి, ఒక నిమిషం. క్వశ్చన్ చూసి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అంటే వైజాగ్ చెన్నై కారిడార్కి సంబంధించి వాడు ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ ఏది తప్పు అంటున్నాడు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ చూడండి, అన్ని 3 లేదా 4, అంటే 3 లేదా 4, అంటే 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, మినిమం 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, లేదా 4 కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసే బదులు రాంగ్ స్టేట్మెంట్ని పట్టుకుంటే మీ యొక్క క్వశ్చన్ సాల్వింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 3 క్వశ్చన్స్ కరెక్ట్ ఉన్నాయి, ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో 3 స్టేట్మెంట్లు కరెక్ట్ ఉన్నాయి, కానీ ఒకే ఒక స్టేట్మెంట్ రాంగ్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియదు, ఎందుకంటే మీరు చదవలేదు అనుకుంటున్నాను నేను. చదివిన వాళ్ళకి రివిజన్ అయిపోద్ది, డైరెక్ట్గా వాళ్ళు ఆన్సర్ ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళకి అయిపోద్ది. నా బాధ చదివిన వాళ్ళ గురించి కాదు, చదవని వాళ్ళకి పాపం కష్టపడి ఎకనామీ అర్థం చేసుకునేట్టు వాళ్ళకి హెల్ప్ చేయడం నా మెయిన్ ఉద్దేశం. ఇక్కడ కింద అబ్జర్వ్ చేస్తే 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ప్రతి దాంట్లో ఉన్నాయి, ప్రతి దాంట్లో ఈడ 3 ఉన్నాయి. ఓకే, అంటే 3 స్టేట్మెంట్లు కరెక్ట్, ఒక స్టేట్మెంటే తప్పు. ఆ ఒక స్టేట్మెంట్ ఏదో మీకు డైరెక్ట్గా తెలిసిందనుకోండి, ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు తెలియదు కాబట్టి 4 స్టేట్మెంట్లు మీరు చదవాలి. ఇప్పుడు చూద్దాం. ద వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అట్రాక్ట్స్ అప్రాక్సిమేట్లీ 1 lakh crore ఎడిషనల్ ఇన్వెస్ట్మెంట్. ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది కదా, ఇది వచ్చేసి 1,00,000 కోట్లు అదనంగా అట్రాక్ట్ చేయబోతుందంట. మీరు చదవలేదు, మీకు తెలియదు అది 1,00,000 కోట్ల, 2,00,000 కోట్ల, 3,00,000 కోట్ల, లేదంటే 50,000 కోట్ల, మీకు తెలియదు. కానీ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒరిజినల్ డాక్యుమెంట్లో. ఓకేనా, ఇట్ జనరేట్స్ ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 110 lakh అంటే 1,10,00,000 పర్సన్స్కి ఈ యొక్క వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతుందంట. మీరు చదివి ఉన్నారనుకో మీరు పెట్టేస్తారు, ఎందుకంటే ఎగ్జామినర్కి అక్కడ స్కోప్ ఉంది. అది 110 పెట్టొచ్చు, 120 పెట్టొచ్చు, 100 పెట్టొచ్చు, 50 పెట్టొచ్చు. కానీ ఇది కూడా కరెక్ట్. నేను ఎందుకంటే ఏవి
ఎడిట్ చేయట్లేదు, ఎందుకంటే మీకు డేటా అనేది MCQ ద్వారా ఫీడ్ అవ్వాలి, తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ ద్వారా అది ఇంకా సాలిడిఫై అయిపోవాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ద కారిడార్ కాంట్రిబ్యూట్స్ టు 10% ఆఫ్ నేషనల్ జీడిపి. మన టోటల్ నేషనల్ జీడిపిలో 10% ఒక్క ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నుంచే రాబోతుందంట. ఇది కామన్ సెన్స్ అండి. ఇన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, కేవలం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నుంచి 10% కాంట్రిబ్యూట్ అయిద్దా? 10% అనేది టూ మచ్. సో ఈ స్టేట్మెంట్ తప్పు కామన్ సెన్స్ ద్వారా. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 11 ఎన్నో ఉన్నాయి ఇండస్ట్రియల్ కారిడార్స్ మొత్తం నేషన్ మొత్తం మీద. అన్ని కారిడార్స్ ఉన్నప్పుడు కేవలం ఒక వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారానే మనకు 10% జీడిపి కాంట్రిబ్యూట్ అనేది మూర్ఖత్వం, కామన్ సెన్స్. సో ఈ 10% అనేది తప్పు. 10% ఉండకపోవచ్చు, అది ఎంత ఉన్నదో మీకు తెలియదు, యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమైంది. సో 10% తప్పు. సో మూడో స్టేట్మెంట్ తప్పు. మూడు తప్పు. డైరెక్ట్గా ఆన్సర్ దొరికింది. ఒకవేళ మీకు తెలియదు, నాలుగో స్టేట్మెంట్ కూడా చూద్దాం. ఇట్ హ్యాస్ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ద జీడిపి ఇన్ ద కారిడార్ బై 6 times. అంటే వైజాగ్ టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర ఇంతకుముందు ఎంతో ఉన్న దానివల్ల ఎంతో జీడిపి అయ్యేది వచ్చే దానివల్ల. కాకపోతే ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే 6 times పెరుగుద్ది అంటున్నాడు. మీకు ఏమీ తెలియదు, ఎందుకంటే మీరు చదవలేదు. మొత్తం డేటా ఉంది ఇక్కడ. 1,00,000 కోట్లు అంటున్నాడు, 110 lakh persons ఎంప్లాయ్మెంట్ అంటున్నాడు, నేషనల్ జీడిపికి ఎంతో తెలియదు. కానీ ఇది కరెక్టే, ఇది కరెక్టే అండి. ఓన్లీ జీడిపి అనేది మాత్రమే తప్పు. ఇది 10% కాదు, ఇది 5%. ఓకే, ఇవన్నీ తీసేస్తే డైరెక్ట్ 1 to 4 వస్తుంది. మీకు ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉన్న స్క్రీన్ షాట్ నేను హైలైట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ద వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అట్రాక్ట్స్ 1 lakh crores, 1,00,000 కోట్లు అట్రాక్ట్ చేస్తుందంట. అండ్ ఇట్ జనరేట్స్ ఎడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఎంత 110 lakh personsకి ఎడిషనల్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతుందంట. అండ్ ఇట్ కాంట్రిబ్యూట్స్, ఈ కారిడార్ ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతుందంట నేషనల్ జీడిపికి 5%. 5% అంటే కొంచెం రీజనబుల్ అండి. ఒకేసారి 10% అంటే మీరు ఎక్స్ట్రీమ్. అది 10% అనేది కామన్ సెన్స్ అండి. అంత ఉండద్దు. ఒకే కారిడార్ నుంచి 10% అనేది టూ మచ్. అండ్ ఇట్ ఈస్ పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ద జీడిపి బై 6 times. ఓకేనా? ఈ 4 ఫ్యాక్ట్స్ గుర్తు, ఈ 4 డేటా అనేది మీ బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. మీరు గుర్తవ్వలేదు, నేను పీపీటీ ఉందిగా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, చూడండి. నేను ఈ 2 కారిడార్స్ గురించి మాట్లాడలా. ఈ 2 కారిడార్స్ గురించి మనం తర్వాత మాట్లాడదు. ఈ కారిడార్స్ గురించి మాట్లాడతా. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేసి 1,00,000 crores, 5% నేషనల్ జీడిపికి. ఓకేనా? చూడండి, అసలు ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల అడ్వాంటేజ్ ఏందండి? నేను కొంచెం టైం పట్టిందండి, నేను హార్డ్ వర్క్ చేశాను. ఎందుకంటే మీకు డేటా ఫీడ్ చేయాలని చెప్పేసి నేను MCQ, ఒరిజినల్ డాక్యుమెంట్, పీపీటీ, దాని తర్వాత డేటా ట్యాబులర్ ఫార్మాట్ చేశాను. సో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, దానివల్ల నాకు మోటివేషన్ వస్తుంది, చేయాలని కుతూహలం కూడా కలిగిద్ది. సోనా, ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటండి? ఊరికనే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎవరు పెట్టరు కదా, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటంటే చూడండి, అర్బన్ డెవలప్మెంట్ జరిగిద్ది, ఎకనామిక్ గ్రోత్ జరిగిద్ది, ఇండస్ట్రియల్ గ్రోత్ జరిగిద్ది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగిద్ది. ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల జరుగుద్ది అనమాట. ఏమేమిటి? అర్బన్ డెవలప్మెంట్ జరిగిద్ది, ఎకనామిక్ గ్రోత్ జరిగిద్ది, ఇండస్ట్రియల్ గ్రోత్ జరిగిద్ది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగిద్ది. ఇలా జరుగుతుంది కాబట్టే మనకు దానివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన గవర్నమెంట్ కూడా వర్కౌట్ చేస్తుంది, డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మొత్తం సమ్మరైజ్ చేస్తుంది. ఇప్పుడు దానికి చెప్పింది వైజాగ్ చెన్నై ఉంది, చెన్నై బెంగళూరు ఉంది, హైదరాబాద్, మొత్తం 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవుతుంది. 1,00,000 కోట్లు, 110 lakh జాబ్స్, 5% నేషనల్ జీడిపికి, 6 times పొటెన్షియల్ జీడిపి గ్రోత్ ఉంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఎకనామిక్ జోన్స్, ఫోకస్ ఏరియాస్, ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్. అదే మొత్తం నేను ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ యొక్క VCICకి సంబంధించింది. VCIC ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్. ఇప్పుడు చూడండి, ఇది మ్యాప్ అనుకోండి. మనకు వైజాగ్, అదే విశాఖపట్నం టు చెన్నై అంటున్నాడు. వాడు ఏమంటున్నాడంటే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో భాగంలో VCIC ఉందంట. మనకు కొంచెం డౌట్ రావచ్చండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, మేబీ ఇది ఎంతవరకు ఉంది, ఇది సౌత్ ఈస్ట్. ఇక్కడ డౌట్ రావచ్చు, ఎగ్జామినర్ సౌత్ ఈస్ట్ ప్లేస్లో ఈస్ట్ పెట్టాడా లేకుంటే అది ఒరిజినల్గా ఈస్టా అనేది మీకు క్లారిటీ ఉండదు. కొన్నిసార్లు మాకేం డౌట్ కొట్టిద్ది, ఇట్లా కదా, సారీ ఇదనుకో ఇంతవరకు ఉంది, మీకు ఇటు సైడ్ ఉంది, మీకు కొంచెం సౌత్ ఈస్ట్ అని డౌట్ కావచ్చు. సౌత్ ఈస్ట్ అని డౌట్ కొట్టి మీరు సపోజ్ ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేశారనుకోండి, దరిద్రం కొద్ది ఎగ్జామినర్ గారు కూడా మనం ఏదైతే తప్పు చేస్తామో ఆ తప్పు కింద ఆప్షన్స్ ఫ్రేమ్ చేసి ఉంటాడు. సపోజ్ మీరు 1 ఎలిమినేట్ చేశారనుకోండి, డైరెక్ట్గా 2, 3, 4 వస్తుంది. కానీ ఇది తప్పు. ఓకేనా? ఎందుకంటే ఇది ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లోనే భాగం అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రెండో స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్.
ఇండియాలోనే ఫస్ట్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్ అంట. ఫస్ట్ ఉండొచ్చు, సెకండ్ ఉండొచ్చు, థర్డ్ ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకేనా? ఒకవేళ మీరు రెండో ఆప్షన్ ఎలిమినేట్ చేశారు అనుకోండి, రెండో తప్పని, మీరు ఆ రెండోది తప్పని ఎలిమినేట్ చేసినా కింద ఎగ్జామినర్ గారు తెలుగు ఇస్తాడు. రెండో తప్పని చేసినా కానీ మళ్ళీ మనకి ఇక్కడ ఆన్సర్ దొరికింది. కానీ అది తప్పే, కాకపోతే మనం అనుకున్న ప్రొసీజర్ తప్పే. అంటే రెండోది కూడా కరెక్ట్ యాక్చువల్గా. ఓకేనా? ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే. ద కారిడార్ ఈజ్ నాట్ అలైన్డ్ విత్ ద గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్. అంటే మన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్ తెలుసు కదండి. ముంబై, ఢిల్లీ, కల్కట్టా, చెన్నై, ఇది ఉంటుంది కదా. ఈ క్వాడ్రిలేటర్, గోల్డెన్ క్వాడ్రిలేటర్లో ఈ వైజాగ్ చెన్నై ఉంది కదా, వైజాగ్ చెన్నై కారిడారు ఇది భాగం కాదు అంటున్నాడు. కామన్ సెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లా ఫామ్ అయినప్పుడు ఈ కారిడార్ ఆబ్వియస్లీ ఈ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది దాంట్లో భాగం అవుతుంది కామన్గా ఆలోచిస్తే. సో ఇది మనకు కావాల్సిన రాంగ్, అంటే థీఫ్, దొంగ ఎక్కడున్నాడంటే ఈ మూడో స్టేట్మెంట్లో దొంగ దాక్కొని ఉన్నాడు. ఇది నాట్ అలైన్డ్ విత్ గోల్డెన్ క్వాడ్రిలేటర్ అంటున్నాడు, కానీ ఇది అలైన్డ్ విత్ ద గోల్డెన్ క్వాడ్రిలేటర్. మూడోది తప్పు. మూడు తప్పు అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ దొరికింది డైరెక్ట్గా 1 to 4 అంటే 4 కరెక్ట్. ఇట్ స్పాన్స్ ఓవర్ 800 కిలోమీటర్లు అంట. అంటే ఈ కోస్టల్ ఉంది కదా, ఈ కోస్టల్ మనది ఎంత అండి కోస్టల్ లెంత్? ఈ కోస్టల్ లెంత్ వచ్చేసి మనకు డిఫరెంట్ పాలసీలో డిఫరెంట్ ఉందండి. మీరు ఇండస్ట్రియల్ పాలసీ అబ్జర్వ్ చేస్తే ఎంత ఉందంటే 975 ఉందండి. అదే మీరు మ్యారిటైమ్ పాలసీ కానీ మన స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్లోకి వెళ్తే 1054 ఉందండి. ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇది చూడండి, 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది, 579 సిరీస్, మళ్ళీ ఇక్కడ చేస్తే 9, 10 మొత్తం సిరీస్లోనే ఉన్నాయి కదా, నేనేం గుర్తుపెట్టుకోలే. మీరు ఎగ్జామ్లో మీకు 971, 972, 973, 974 అట్లా క్లోజ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంచెం కష్టమైద్ది. 970, 960, 950 మనకు గుర్తుంటుంది 900 పైన అని. ఒక పాలసీలో 970 సంథింగ్ ఎంత ఉంది, ఇంకొక పాలసీలోకి వెళ్ళేసరికి 1000 సంథింగ్ ఎంత ఉంది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ సిరీస్లో ఉన్నాయి. 5, 7, 9 ఇటుకు వస్తే మళ్ళీ 9, 10 అంతా సిరీస్లో ఉన్నది. నేను గుర్తుపెట్టుకోవాలి. ఆ సిరీస్కి ఐడియా ఉంది కాబట్టి నెంబర్స్ నాకు సిరీస్ ఐడియా ఉంది, సో నెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో వాడేమంటున్నాడంటే ఉన్న 975 కానీ 975 కానీ ఒక పాలసీలో 975 ఉంది, ఇంకొక పాలసీలో 1054 ఉంది. ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ పాలసీలో, ఇది వచ్చేసి స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్లో మ్యారిటైమ్ పాలసీలో ఇది ఇచ్చాడు కోస్టల్ లెంత్ అని మంది, ఇది ఒకటి ఉంది. సరే ఏదైతే కానీ వీడేమంటున్నాడంటే ఉన్న టోటల్ డిస్టెన్స్లో 800 కిలోమీటర్ ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ బాగా అవుతుందంట. ఆల్రెడీ థర్డ్ స్టేట్మెంట్ తప్పని చెప్పినా కాబట్టి థర్డ్ ఎలిమినేట్ చేస్తే డిఫాల్ట్గా 4 కరెక్ట్ అవుతుంది కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇది కరెక్టే, ఇది కరెక్టే, నాట్ అలాంటి గోల్డెన్ కార్డ్ ఇది తప్పు, ఇవన్నీ కరెక్టే. 1 to 4 అనమాట. ఇప్పుడు చూద్దాం ఒరిజినల్ డాక్యుమెంట్లో ఎకనామిక్ సర్వేలో ఏం మెన్షన్ చేద్దాం. చూడండి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్. ఇట్ ఈస్ ద ఫస్ట్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ ద గోల్డెన్ క్వాడ్రిలేటర్ అండ్ ఇట్ కవర్స్ మోర్ దాన్ 800 kilometers ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్. ఇదే కదా మనం ఎంసీక్యూలో ఫ్రేమ్ చేసింది. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో భాగము, ఫస్ట్ కోస్టల్ ఎకనామిక్ కారిడార్ ఇన్ ద కంట్రీ, గోల్డెన్ క్వాడ్రిలేటర్లో ఇదొక భాగము 800 kilometers ఉంది. అండ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇది కనెక్ట్ చేస్తుందంట. అంటే ఇది VCIC ఈజ్ పాయిజ్డ్ టు ప్లే క్రిటికల్ రోల్ ఇన్ డ్రైవింగ్ ఇండియాస్ ఎకనామీ అండ్ టు ఫర్దర్ ఇంటిగ్రేట్ ద ఇండియన్ ఎకనామీ విత్ ది డైనమిక్ గ్లోబల్ ప్రోడక్ట్ నెట్వర్క్స్ విత్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. మనకు ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది కదా, మనకు ఆ ట్రేడ్, ఆ ఎకనామీకి అదంతా కూడా ఇది ఎంతో కొంత తోడ్పడుతుందని చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి మీకు మళ్ళీ PPT ద్వారా చూడండి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ క్రూషియల్ కాంపోనెంట్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ డ్రైవ్ ఎకనామిక్ గ్రోత్, ఫోస్టర్ రీజనల్ కోఆపరేషన్, కనెక్ట్స్ డైనమిక్ గ్లోబల్ విత్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఓవర్ కీ కాంపోనెంట్స్ ఎకనామిక్ గ్రోత్, గ్లోబల్ కనెక్షన్స్. చూడండి మీకు క్లియర్గా అర్థం చేయడానికి మళ్ళీ బొమ్మలు కూడా పెట్టా. గ్లోబల్ కోస్టల్ రీచ్ వచ్చి 800 kilometers. అలైన్మెంట్ వచ్చేసి విత్ గోల్డెన్ క్వాడ్రిలేటర్ ఫెసిలిటేటింగ్ ఎన్హాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదో గోల్డెన్ క్వాడ్రిలేటర్, ఇది కోస్టల్ రీచ్. దాని తర్వాత ఇక్కడ చూడండి పోర్టు డెవలప్మెంట్ కూడా బొమ్మ చూడండి. ప్రమోట్స్ ఇంక్రీజ్డ్ కంటైనర్ మూవ్మెంట్ త్రూ ద సీపోర్ట్స్ ద్వారా ఈ ప్రమోట్ ఇంక్రీజ్డ్ కంటైనర్ మూవ్మెంట్ అనమాట. దాని తర్వాత పవర్ జనరేషన్ సపోర్ట్స్ ఎకనామిక్ గ్రోత్ త్రూ ఎన్హాన్స్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ కూడా ఎన్ని ఫీచర్స్ ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల ఉండే ఫీచర్స్: కోస్టల్ రీచ్, అలైన్మెంట్, గోల్డెన్ క్వాడ్రిలేటర్, పోర్టు డెవలప్మెంట్, తర్వాత పవర్ జనరేషన్స్, ఇవన్నీ. ఓకేనా? ఇప్పుడు చూడండి కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ కీ ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకపోతే జస్ట్ మీకు ఒక రఫ్ ఐడియా ఉండదు.
ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చేసి ఏమేంటి అంటే చూడండి, ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కాంట్రిబ్యూషన్స్ టు స్టేట్ అండ్ నేషనల్ అవుట్పుట్. జస్ట్గా ప్లెయిన్గా చదువుతున్నాం, మీరేం గుర్తుపెట్టుకోవద్దు. ఏమంటే ఆ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ యొక్క కీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇంక్రీజ్ చేయబోతుందంట, చేయని పాజిటివ్ స్టేట్మెంట్, కామన్ సెన్స్. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేయబోతుందంట ఇన్ఫార్మల్ సెక్టర్లో, మెయిన్గా పర్టికులర్గా ఇన్ఫార్మల్ సెక్టర్, ఇన్ఫార్మల్ కాదు, స్పేస్ ఇచ్చాడు ఇక్కడ, ఫార్మల్ సెక్టర్లో. దాని తర్వాత లేబర్ ప్రొడక్టివిటీ వేజెస్ ఇంక్రీజ్ చేయబోతుందంట. ప్రమోటింగ్ డైనమిక్ ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈస్ కాదు ఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కదా, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటున్నాడు. ఇంటిగ్రేటింగ్ ఇండియా అండ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విత్ ద ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇయే కదా పైన చదువుకుంది, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, జనరల్ స్టేట్మెంట్స్ తీసేయండి. ఇప్పుడు చూడండి, అయ్యే కదా మనం ఇక్కడ చేసింది, నేను చేసింది పైన ఎక్స్ప్లెయిన్ చేసింది. బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ప్రమోటింగ్ ఎస్ఎంఎస్, ఇంప్రూవింగ్ ప్రొడక్టివిటీ, అవే కదా. కాకపోతే ఈ బొమ్మలు ఇవన్నీ నేను ఎందుకు పెట్టానంటే గూగుల్ నుంచి తీసుకొచ్చి మీకు ఆ విజువల్ రిప్రజెంటేషన్ మీకు బ్రెయిన్లో తగిలినప్పుడు ఆ డేటా గుర్తుంటుంది. ఇదే కదండి, ఈ డేటానే కదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఎస్ఎంఎస్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, అదే కదా ఇక్కడ ఉంది. బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ప్రమోట్ చేస్తుంది. కాకపోతే ఇట్లా బొమ్మ మీకు పడినప్పుడు ఏంటంటే బ్రెయిన్లోకి డేటా ఫీడ్ అయిపోతుంది అంతే. చూడండి, స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మీకు చెప్పే కదా, ఎకనామిక్ గ్రోత్ యాంప్లిఫికేషన్ అయ్యింది. బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మీకు బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అని ఉంటుంది, గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఒక ల్యాండ్ ఉందండి, ఆ ల్యాండ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, నువ్వు వచ్చి అక్కడ బిల్డింగ్ కట్టడం కానీ, ఏదైనా ప్రాజెక్ట్ చేయడం కానీ, ఏదైనా రియల్ ఎస్టేట్ చేయడం కానీ అలా చేయగలిగితే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ల్యాండ్లో నువ్వు వచ్చి కొత్తగా పెట్టేదాన్ని బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటారు. ఒకవేళ ల్యాండ్ డెవలప్ కాలేదు, ఆ ల్యాండ్ అనేది ఎట్లా పడితే అట్లుంది, రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు, ఆ ల్యాండ్ ఎట్లా పడుతుంది. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ ల్యాండ్ని డెవలప్ చేసి దాని మీద నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తావు. అది ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఏదన్నా ప్రాజెక్ట్ కానీ, లేదంటే ఏదన్నా రియల్ ఎస్టేట్ కానీ, బిల్డింగ్స్ కానీ ఇచ్చేస్తే దాన్ని గ్రీన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటారు, గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ల్యాండ్ ఆల్రెడీ డెవలప్ అయ్యి దాని మీద నువ్వు ఏదైనా కన్స్ట్రక్షన్ కానీ డెవలప్మెంట్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటారు. ఒకవేళ ల్యాండ్ డెవలప్ కాకుండా ల్యాండ్ను నువ్వు డెవలప్ చేసి దాని తర్వాత నువ్వు ఏదైనా ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అంటారు. ఇప్పుడు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ చూసినా ఇది వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్. అంటే అక్కడ ల్యాండ్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, నువ్వు తీసుకొచ్చి కారిడార్స్ పెడుతున్నావు అంతే. ఎకనామిక్ గ్రోత్ యాంప్లిఫికేషన్, బ్రౌన్ ఫీల్డ్ డెవలప్మెంట్, సదరన్ ఎక్స్పాన్షన్, ఎఫ్డీఐ ఆపర్చునిటీ. ఆబ్వియస్లీ ఎఫ్డీఐ అట్రాక్ట్ చేస్తుంది అంతే కదా, అట్రాక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్ట్ టు ఫోస్టర్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఓకే, నెక్స్ట్ చూడండి, మొత్తం ఇప్పుడు దాకా చెప్పింది మొత్తం నేను సమరైజ్ చేస్తున్నాను. చూడండి, కోస్టల్ కారిడార్స్ 800 కిలోమీటర్స్, ఫోకస్ సెక్టర్స్, కొన్ని సెక్టర్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా సెక్టర్స్ ఉంటాయండి, అన్ని సెక్టర్స్ మనం గుర్తుపెట్టుకుంటామా. కోస్టల్ కారిడార్స్ కీ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్, ప్రొడక్టివిటీ, ఇంకా అన్ని చెప్పింది కదా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, గ్లోబల్ ఇంపాక్ట్ అనేది ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియా, ఎస్ఎంఈ ప్రమోషన్ అనేది సపోర్ట్ డైనమిక్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకేనా, ఇదంతా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రెడిషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎకనామిక్ కారిడార్ హ్యాస్ హౌ మెనీ కాంప్లిమెంటరీ కాంపోనెంట్స్. అంటే జనరల్గా ఒక ఎకనామిక్ కారిడార్ ఉంటే దానికి కాంప్లిమెంటరీగా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయంటే జనరల్గా, అంటే ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, జనరల్గా ఒక 3 ఉంటాయండి. ఒక ఎకనామిక్ కారిడార్ ఉంటే దానికి కాంప్లిమెంటరీ కాంపోనెంట్స్ జనరల్గా ఒక 3 ఉంటాయి. మనకు 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇది కాదు, 3 ఉంటాయి. ఆ 3 ఏంటో చూద్దాం, ఒరిజినల్ డాక్యుమెంట్లో చూద్దాం. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్లోది చూడండి. ఇన్ ట్రెడిషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎకనామిక్ కారిడార్ హ్యాస్ 3 కాంప్లిమెంటరీ కాంపోనెంట్స్. ఆ 3 కాంప్లిమెంటరీ కాంపోనెంట్స్ ఏంటి అంటే ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ప్రొడక్షన్ క్లస్టర్స్, దాని తర్వాత అర్బన్ సెంటర్స్ అలాంగ్ కారిడార్, సౌత్ ఈస్ట్, ఇదంతా అని చెప్తున్నాడు. ఓకే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే మీకు ఎలాగూ దాంట్లో ఎకనామిక్ సర్వేలు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ చూడండి, కాంపోనెంట్స్ ఆఫ్ ఎకనామిక్ కారిడార్స్ ఏంటి, ఇవే కదా, ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కారిడారు, ప్రొడక్షన్ క్లస్టర్స్, అర్బన్ సెంటర్స్, ఇవే కదా అవి. ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్ క్లస్టర్, అర్బన్ క్లస్టర్స్ అలాంగ్ ద కారిడార్స్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ ఎకనామిక్. జనరల్గా ఒక ఎకనామిక్ కారిడార్స్కి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది ఈ 3. ఓకేనా, నెక్స్ట్ చూడండి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్. చూడండి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ యూటిలైజెస్ ద లాంగ్ కోస్ట్ లైన్ అండ్ స్ట్రాటజికల్లీ లొకేటెడ్ పోర్ట్స్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, జనరల్ స్టేట్మెంట్. తర్వాత గ్లోబల్ కనెక్టివిటీ చూడండి, ఈస్ట్కి సౌత్ ఈస్ట్, ఇదంతా సౌత్ ఈస్ట్ కదా, గ్లోబల్కి సౌత్ ఈస్ట్కి. ఓకేనా, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
కన్సిడర్ ది ఫాలోయింగ్ నోట్స్ ప్రపోజ్డ్ అండర్ ది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్లీ ఐడెంటిఫైడ్ యాజ్ విసిఐసి నోట్స్. ఏమంటున్నాడంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొన్ని నోట్స్ను ప్రపోజ్ చేసిందంట మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక 5 నోట్స్లు వాడు ఇచ్చాడు ఆప్షన్స్లో. మీరు చదవలేదు పాలసీ, దీంట్లో ఏ నోట్స్ కరెక్ట్స్, ఏ నోట్స్ తప్పు, ఏ అనేది మీకు తెలియదు, ఎందుకంటే మీరు చదవలేదు. ఓకేనా? వాడు ఏమంటున్నాడు, ఓన్లీ 3 మాత్రమే కరెక్టా, ఓన్లీ 4 కరెక్టా, లేదా అన్నీ కరెక్టా, లేదా ఓన్లీ 2 మాత్రమే కరెక్టా అంటున్నాడు. ఏమంటున్నాడంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొన్ని నోట్స్ ఉంటాయి, కొన్ని నోట్స్. అవి ఎన్ని నోట్స్, అవి 2, 3, 4, 5 మీకు తెలియదు. యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియదు. కాకపోతే మీకు డేటా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఎక్కడ డేటాను తప్పు చేయకుండా, ఏ స్టేట్మెంట్ నేను తప్పు చేయకుండా అన్నీ ఉన్నట్టే పేస్ట్ చేశా. అంటే ఈ ఉన్న 5 ఉన్నాయి కదా, ఈ 5 నోడు కూడా ప్రపోజ్ చేసినదే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఈ 5 నోట్స్ను ప్రపోజ్ చేశాయి. ఏమేమిటి? విశాఖపట్నం నోడు, మచిలీపట్నం నోడు, దొనకొండ నోడు, ఎర్రపూడి శ్రీకాళహస్తి నోడు, కొప్పర్తి కడప నోడు. ఈ 5 కూడా ఉన్నాయి. అంటే ఆల్ 5 ఆర్ ద ప్రపోజ్ చేసినాయి అనమాట. ఇప్పుడు ఇది క్వశ్చన్. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి మీకు చూపిస్తా. చూడండి, ఇది ఒరిజినల్ ఎకనామిక్ సర్వేలోది. ద వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఈస్ ప్రపోజ్డ్ యాజ్ ఎ నోడ్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ విత్ 5 నోడ్స్. ఆ 5 నోడ్స్ ఏమిటి? విశాఖపట్నం నోడు, తర్వాత మచిలీపట్నం నోడు, దొనకొండ నోడు, ఎర్పేడు శ్రీకాళహస్తి నోడు అండ్ కొప్పర్తి కడప నోడు. క్రిటికల్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ షార్ట్ లిస్టెడ్. ఇవన్నీ టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, మెటలర్జీ, కెమికల్, పెట్రోకెమికల్ అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మెయిన్ 5 నోట్స్ అంటే 5 నోట్స్ పేరు. ఆ 5 నోట్స్ పేర్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారో నేను చెప్తాను. నేను దానికి నిమోనిక్ ఫ్రేమ్ చేస్తాను. ఇది చూడండి, ఏమేమిటి అన్నాం మనవి. చూడండి, విశాఖపట్నం నోడు, మచిలీపట్నం నోడు, దొనకొండ నోడు, ఎర్పేడు శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడు కదా. ఏ నోడు దేని మీద ఫోకస్ చేయబోతుందో కూడా నీకు చెప్తాను. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, విమల్ అనే ఒక పర్సన్ ఉన్నాడండి. విమల్ అనే పర్సన్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిపోయి తన వైఫ్కి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈరోజు ఎలాగైనా కానీ నువ్వు దొండకాయ కూర చేయి, నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు దొండకాయ కూర అంటే చాలా ఇష్టము, నువ్వు ఆ దొండకాయ కూర చేయి అన్నాడు. సో కూర కూడా ఎలాగ ఉండాలంటే ఎర్రగా ఉండాలంట కూర, నువ్వు చేసిన కూర ఎర్రగా ఉండాలి అని మనోడు చెప్తాడు. సో ఏమవుతుందంటే, తన వైఫ్ ఉంది కదా, వెళ్తుంది, వండిద్ది, సరిగా వండదు. అది చెప్పిద్ది అనమాట ముందే. నువ్వు అరే విమల్గా, నువ్వు నోట్లో విమల్ ఊసిరారా బాబు, నువ్వు విమలు నోట్లో పెట్టుకొని నా దగ్గరకు వచ్చి నేను వండిన వంట సరిగా లేదు అని తీస్తే బాగుండదు, ముందు నీ నోట్లో ఉన్న విమల్ ఇలాచి ఊసిరా అని చెప్పి విమల్ గారికి చెప్పిద్ది. సరే అని చెప్పి ఆ దొండకాయ కూర మనోడు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా ఎర్రగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది అంటది. బట్ థింగ్ ఏంటంటే, ఆ వండిన కూర ఎర్రగా ఉండదు అనమాట. దాంతో మనోడికి కోపం వస్తుంది, కలహం చెందేస్తాడు. దాని తర్వాత కోపం చెందేస్తాడు, కట్టె తీసుకొని కొడతాడు పాపని. ఇది స్టోరీ అంతే. విమల్ గాడు ఏం చెప్తాడంటే, తన వైఫ్కి దొండకాయ కూర వండమని చెప్తాడు. అది కూర వండిద్ది, ఎర్రగా ఉండదు. ఎర్రగా ఉండకపోతే మనోడు కలహం చెందుతాడు, అంటే కోపం చెందుతాడు. కలహం చెందేసి దానికి కోపంతో కట్టె తీసుకొని కొడతాడు. కట్టె తీసుకొని కొడితే ఏం చేస్తుంది, గృహహింస పెట్టేసి మనోడిని ఇరికిచ్చేస్తుంది. ఇవే ఇక్కడ ఉన్నాయన్నీ. విఏ అంటే విశాఖపట్నం నోడు, ఎంఏ అంటే మచిలీపట్నం విమల్ గాడు, దొండకాయ కూర అంటే దొనకొండ నోడు. వాడు ఎర్రగా ఉండమన్నాడు, సరిగా ఎండగా ఉండగది, కలహం చెందింది కాబట్టి ఎర్రపేడు అని శ్రీకాళహస్తి నోడు. తర్వాత లాస్ట్ కొప్పర్తి అని కడప. కోపం వచ్చేసి మనోడు దాన్ని కట్టె తీసుకొని కొట్టాడు. ఇవే టోటల్గా గుర్తుపెట్టుకోవడానికి స్టోరీ. ఇవే ఇక్కడ ఏ నోడు దేని మీద ఫోకస్ చేయబోతున్నది అదంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు చూపిస్తా. చూడండి, విశాఖపట్నం నోడ్ వచ్చేసి దేని మీద ఫోకస్ చేయబోతుందంటే ఇది ఇంపార్టెంట్ కాదండి, కాకపోతే మీకు జనరల్గా అసలు అర్థం చేసుకోవడానికి. ఎలక్ట్రానిక్స్, ఫార్మస్యూటికల్స్, పెట్రోకెమికల్స్ మీద విశాఖపట్నం అంట. మచిలీపట్నం వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ మీద. దొనకొండ వచ్చేసి మెటలర్జీ, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎరుపేడు శ్రీకాళహస్తి వచ్చేసి కెమికల్, పెట్రోకెమికల్స్. ఓకేనా? ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కాకపోతే ఇలా ఇన్ని నోట్స్ ఉన్నాయి ఈ కారిడార్లో. ఈ ఒక్కొక్క కారిడార్లో ఒక్కొక్క సెక్టార్ మీద ఫోకస్ చేయబోతున్నది ఒక ఐడియా అంతే. ఓకేనా? ఒకవేళ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాలన్నా అవసరం లేదులే, ఎన్నెన్ని గుర్తుపెట్టుకుంటాంలేండి, మనుషులం కదా మనం. చూడండి, ఏ టార్గెటెడ్ సెక్టార్స్: టెక్స్టైల్స్, మెటలర్జీ, ఎలక్ట్రీషియన్స్, ఫార్మస్యూటికల్స్, ఆటోమొబైల్స్, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్, ఫుడ్. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక నోడు. ఓకేనా? ఫోకస్ చేయబోతుంది ఇట్లా ఇండస్ట్రీస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఏడీబీ పార్ట్నర్షిప్ విత్ ఆంధ్రప్రదేశ్. అంటే
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి ఏడీపీ అనేది పార్ట్నర్షిప్ అయింది. కాకపోతే అది ఏ ఇండస్ట్రియల్ కారిడార్కి పార్ట్నర్షిప్ అనేది యాజ్ ఆఫ్ నో మీకు తెలియదు, ఎందుకంటే మీరు పాలసీ అదే మీకు మీరు ఈ డాక్యుమెంట్ చదవలేదు కాబట్టి. కాకపోతే మనం ఇప్పుడు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి చదువుతున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఏడీబీ దానికే అయిందనేది కామన్ సెన్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏడీబీ అనేది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి పార్ట్నర్షిప్ అయిందంట. ఎందుకు పార్ట్నర్షిప్ అయింది? ఆబ్వియస్లీ మనం చదివేది ఇండస్ట్రియల్ కారిడార్ కాబట్టి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయడానికే ఏడీపీ పార్ట్నర్ అయింది. దానిలో భాగంగా ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 3 స్టేట్మెంట్లు ఏ కరెక్ట్ అని అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ కొలాబరేటింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు డెవలప్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయబోతుంది. దానిలో భాగంగా ఏడీబీ అనేది సహకారం చేయబోతుంది అని ఫస్ట్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఓకే, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఒకవేళ ఇక్కడ ఎగ్జామినర్ చేంజ్ చేసుకోవాలంటే వీసీఐసీ తీసి వేరే కారిడార్ పెట్టచ్చు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్, నేను చేంజ్ చేయలేదు. తర్వాత ఏమంటున్నాడు అంటే రెండో ఆప్షన్ చూడండి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లోన్ అంటే ఏడీబీ లోన్ ఇవ్వబోతుందంట. మనకైతే తెలియదు, లోన్ ఇవ్వబోతుందని తెలుసు ఎందుకంటే మీరు చదవలేదు కాబట్టి. అది వచ్చేసి పాలసీ బేస్డ్ లోన్ అంట. దానికి వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ రిఫార్మ్స్ని డెవలప్ చేయడానికి కోసం పాలసీ బేస్డ్ లోన్ ఇవ్వబోతుందంట. మీకు తెలియదు ఏంద్రా ఈ పాలసీ బేస్డ్ లోను. తర్వాత మూడో స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, ఇంకొక ప్రాజెక్ట్ లోన్ అంటున్నాడు. రెండో స్టేట్మెంట్లో ఏమో పాలసీ బేస్డ్ లోన్ అంటున్నాడు. మూడో స్టేట్మెంట్లో ఏమో ప్రాజెక్ట్ లోన్. ఏంద్రా ఈ పాలసీ బేస్డ్ లోను ప్రాజెక్ట్ బేస్డ్ లోను అని మీరు అనుకోవచ్చు. మీకు కిందికి వెళ్ళే కొద్దీ ఆ పాలసీ బేస్డ్ లోన్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ బేస్డ్ లోన్ అంటే ఏంటి, ఏడీబీ ఎంత ఇవ్వబోతున్నది అది మీకు క్లియర్గా ఇవ్వబోతున్నా. ఓకేనా? ఇక్కడ వచ్చేసి పాలసీ బేస్డ్ లోన్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ రిఫార్మ్స్ కోసం, ప్రాజెక్ట్ లోన్ వచ్చేసి ప్రియారిటీ దేనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కంట. ఇక్కడికి వచ్చేసి 3 కరెక్ట్ అండి. నేను ఎందుకంటే ఇక్కడ డేటా మీకు బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలని చెప్పి నేను ఎక్కడ స్టేట్మెంట్ని తప్పు చేయలేదు, అంటే రాంగ్ స్టేట్మెంట్ని పెట్టలేదు కావాల్సిగా, ఎందుకంటే మీకు డేటా ఫీడ్ కావడానికి. ఓకేనా? ఇది కరెక్టే. ఏడీబీ పార్ట్నర్షిప్ చేస్తుంది. ఆ ఏడీబీ అనేది 2 లోన్లు ఇస్తుంది. ఒకటి పాలసీ బేస్డ్ లోను, రెండోది ప్రాజెక్ట్ బేస్డ్ లోను. పాలసీ బేస్డ్ లోన్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ రిఫార్మ్ కోసం, ప్రాజెక్ట్ లోన్ వచ్చేసి ప్రియారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనమాట. ఇది క్వశ్చన్లోది. మీకు డేటా ఫీడ్ అవ్వలేదు. నేను చెప్పా కదా, డేటా ఫీడ్ కాకపోతే నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్తాం, అక్కడ ఫీడ్ కాకపోతే పీపీటీలోకి వెళ్తాం, అక్కడ ఫీడ్ కాకపోతే డేటా సమ్మరైజ్ చేస్తాం, అక్కడ ఫీడ్ అయిపోద్ది. మీకు కంప్లీట్గా నేను మల్టిపుల్ టైమ్స్ డేటాను రిపీట్ చేస్తున్నానండి, ఎందుకంటే వీడియో పెద్దగైన ప్రాబ్లం లేదు, మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అందుకు నా బాధ. ఇప్పుడు చూడండి, ఇది సర్వేలోది, ఒరిజినల్ సర్వేది చూడండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ పార్ట్నరింగ్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డెవలపింగ్ ఇండస్ట్రియల్ కారిడార్. ద వీసీఐసీ లోన్ కంప్రమైజ్ ఆఫ్ పాలసీ బేస్డ్ లోను, ప్రాజెక్ట్ లోను. పాలసీ బేస్డ్ లోన్ వచ్చేసి పాలసీ రిఫార్మ్స్ కోసం సపోర్ట్ చేస్తుందంట, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్. ఇక్కడికి వచ్చేసి ప్రాజెక్ట్ లోన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఇది వచ్చేసి పాలసీ రిఫార్మ్స్ కోసం, ఇది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం. ఇక్కడ ఏమంటున్నాడంటే ద పాలసీ లోన్ ప్రొవైడ్స్ ఏం చేస్తుంది, ఈ పాలసీ బేస్డ్ లోన్ వచ్చేసి బడ్జెటరీ సపోర్ట్ చేస్తుందంట గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి. దేనికి? టు ప్రమోట్ యాక్సిలరేటెడ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ త్రూ పాలసీ ఇన్స్టిట్యూషన్. అంతా గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. తర్వాత ప్రాజెక్ట్ లోన్ వచ్చేసి ప్రాజెక్ట్స్ కోసం, ఎలాంటి ప్రాజెక్ట్స్కి, ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్కి, సిఈటీపీ, ఇంటర్నల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్కి, ఎక్స్టర్నల్ కనెక్టివిటీ, ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. ఏడీపీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వీసీఐసీకి ప్రధానికి సపోర్ట్ చేయబోతుంది. అది 2 రకాలుగా లోన్ ఇవ్వబోతుంది. ఒకటి పాలసీ బేస్డ్ లోను, 2 ప్రాజెక్ట్ బేస్డ్ లోను. పాలసీ బేస్డ్ లోన్ వచ్చేసి దేనికోసం ఇవ్వబోతుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లోన్ వచ్చేసి దేనికి ఇవ్వబోతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటే చాలు. తర్వాత కిందికి వెళ్ళేసరికి పాలసీ బేస్డ్ లోన్లో ఎంత అమౌంట్ ఇవ్వబోతుంది ఏడీబీ, ప్రాజెక్ట్ బేస్డ్ లోన్లో ఎంత ఇవ్వబోతుంది అనేది మీకు మళ్ళీ వాడు ఒక టేబుల్ వేసేసి ఎకనామిక్ సర్వేలో క్లియర్గా మెన్షన్ చేశాడు. అది మీకు చూపిస్తాం, చూద్దాం. చూడండి, ఆ పాలసీ బేస్డ్ లోన్ అంటే ఏంది, ప్రాజెక్ట్ బేస్డ్ లోన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడంటే, పాలసీ బేస్డ్ లోన్ ఇట్ సపోర్ట్స్ ది గవర్నమెంట్ పాలసీ, ఇన్స్టిట్యూషనల్ అండ్ గవర్నమెంట్ రిఫార్మ్స్ టు ప్రమోట్ ది యాక్సిలరేటెడ్ ఇండస్ట్రియల్ గ్రోత్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి, స్ట్రెంత్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్కి, కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఒక రఫ్ ఐడియా, పాలసీ బేస్డ్ లోన్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, అలాగే ప్రాజెక్ట్ బేస్డ్ లోన్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, మీకు ఇది ఇక్కడ చదివినా కానీ మీకు అర్థం కాదు. అందుకని చెప్పి నేను పీపీటీలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీకు ఇంకా సింక్ అయిపోద్ది. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు, రోడ్ కనెక్టివిటీకి, దాని తర్వాత ఎనర్జీ ట్రాన్స్మిషన్కి, వాటర్ సప్లైకి, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఇదంతా ప్రాజెక్ట్ లోన్, ఇదంతా పాలసీ లోన్. సో దేనికి డబ్బులు ఎంత ఇవ్వబోతుందన్న చూద్దాం. ఇక్కడ చూడండి, ఏడీబీ ఇక్కడికి వస్తే ఏడీబీ పార్ట్నర్షిప్ చేయబోతుంది. ఒకటి పాలసీ బేస్డ్ లోను, 2 ప్రాజెక్ట్ లోను. పాలసీ బేస్డ్ లోన్ వచ్చేసి ఇండస్ట్రియల్ సెక్టర్ కోసం, ఈ ప్రాజెక్ట్ లోన్ వచ్చేసి చూసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్కి.
ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకోసం అండి, మీకు డేటా ఫీడ్ అవ్వడం కోసం ఈ బొమ్మలు ఇదంతా పెట్టింది, హార్డ్ వర్క్ చేసింది. లేదంటే సీదా నేను ఒరిజినల్ ఎకనామిక్ సర్వే తీసుకొని మీకు డేటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. దానివల్ల మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏడీబీ పార్ట్నర్షిప్ అవుతుందని చెప్పా, నేను మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తున్నా అండి. సేమ్ కాన్సెప్ట్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. నా వీడియో చూసినరా మీకు అయిపోయినట్టే, ఈ టాపిక్ అయిపోయినట్లే, అందుకోసం. నెక్స్ట్ చూద్దాం ఏం చెప్పాం మనం ఇక్కడ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండర్ VCIC మీద ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్టర్నల్ కనెక్టివిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అదే కదా మనకు పైన ఎక్స్ప్లెయిన్ చేసింది. చూడండి సమరైజ్ చేశా. మొత్తం 5 నోట్స్ ఉన్నాయి, దాంట్లో 10 సెక్టార్స్, అంటే ఇది టార్గెటెడ్ డిఫరెంట్ నోట్స్లో డిఫరెంట్ సెక్టార్స్, టెక్స్టైల్ సెక్టార్ అని, కెమికల్ సెక్టార్స్ అని ఉన్నాయి. తర్వాత 2 లోన్స్ ఉన్నాయని చెప్పి ఏడీబీ సపోర్ట్ చేసి, కనెక్టివిటీ ఎన్హాన్స్డ్, ఓకే ఇది తీసేయండి. ఇవన్నీ ఈ డేటా రఫ్ ఐడియా అంతే, సమరైజ్ చేసింది. ఇప్పుడు చూడండి మొత్తం సమరైజ్ చేస్తున్నా, ఇప్పుడు దానికి చెప్పింది మొత్తం. సో కీ కాంపోనెంట్స్ వచ్చేసి ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ప్రొడక్షన్ క్లస్టర్స్, అర్బన్ సెంటర్స్. కీ కాంపోనెంట్స్ స్ట్రాటజిక్ నోట్స్ వచ్చేసి విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, ఏర్పేడు, శ్రీకాళహస్తి, కొప్పర్తి. మీకు ఆల్రెడీ నిమోనిక్ చెప్పా, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. టార్గెటెడ్ సెక్టార్స్ వచ్చేసి టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, మెటలర్జీ, ఇవన్నీ మీకు రఫ్ అండర్స్టాండింగ్ కోసమేనండి. మళ్ళీ ఏడీబీ పార్ట్నర్ పాలసీ బేస్డ్, ప్రాజెక్ట్ బేస్డ్లోను. ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చేసి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ప్లేస్, ప్లగ్ అండ్ ప్లే, ఇదంతా అవసరం లేదు, జస్ట్ మీకు రఫ్ ఐడియా కోసం. సౌత్ ఈస్ట్ ఏషియా కనెక్ట్ చేయబోతుంది ఇదంతా. నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు డీటెయిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డేటా ఉంది కదా, ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి కూడా స్కోప్ ఉన్నది ఇక్కడ. ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫైనాన్సింగ్ ప్లాన్ అగ్రీడ్ ఇనిషియల్లీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఏడీపీ అండర్ ద VCIC డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి టేబుల్ ఇచ్చాడు, ప్రొవైడ్ చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ ఏడీబీ VCIC డెవలప్మెంట్ ప్రోగ్రామ్ భాగంలో ఇది మొత్తం డెవలప్మెంట్ ఎంత ఇవ్వబోతుందో చూడండి. VCIC డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్వెస్ట్మెంట్ అని చూడ, పాలసీ బేస్డ్ లోన్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 125 మిలియన్లో, ఇది ఇండియన్ కరెన్సీ కాదండి, మిలియన్లో. తర్వాత కిందికి వెళ్తే మళ్ళీ ఇండియన్ కరెన్సీలో ఇస్తాడండి. ఇక్కడ ఈ టేబుల్లో మాత్రం వాడు మిలియన్స్లో, డాలర్స్ రూపంలో ఇస్తాడు. మీరు డేటా కిందికి వెళ్తాడు, మీకు ఆల్రెడీ ఒరిజినల్ డాక్యుమెంట్లో చూపించాను కదా, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లో నేను చెప్పా, మళ్ళీ కింద రెండోసారి కూడా మెన్షన్ చేశాడు కారిడార్స్ అని చెప్పాను. అక్కడికి వెళ్ళేసరికి ఇండియన్ రూపీస్లో మెన్షన్ చేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే డాలర్స్లో మెన్షన్ చేశాడు. పాలసీలోను క్వశ్చన్ పడొచ్చండి 100%. ఒక నిమిషం, క్వశ్చన్ వాడు ఫ్రేమ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేయొచ్చు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు పాలసీ లోను $125 మిలియన్ ఇవ్వబోతుందంట పాలసీ లోన్లో భాగంగా. ఏపీ వచ్చేసి ఏపీ ఇవ్వదు. ఏపీ ఎందుకు ఇస్తుందంటే పాలసీ మనమే తయారు చేసుకుంటాం కాబట్టి మన ఏపీ ఇవ్వదు, ఓకేనా. ఇక్కడ ప్రాజెక్ట్ లోన్కి వచ్చేసరికి $500 మిలియన్ ప్రాజెక్ట్ లోన్లో కింద ఇవ్వబోతుంది అనమాట. దాంట్లో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 215, టోటల్ 715, ఇక్కడికి వచ్చేసి 125, టోటల్ 840. ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ డేటా నుంచి ఫ్రేమ్ చేయొచ్చు అండి. సో ఈ డేటా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఏడీబీ మనకు 2 రకాలుగా లోన్లు సాయం చేయబోతుంది. ఒకటి పాలసీ బేస్డ్ లోను, 2 ప్రాజెక్ట్ లోను. ఆ పాలసీ బేస్డ్ లోన్లో ఎంత అమౌంట్ ఇవ్వబోతుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లోన్లో ఎంత ఇవ్వబోతుంది అది మీకు ఐడియా ఉండాలి. దాని తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలసీ బేస్డ్ లోన్లో మనమే పాలసీ తీసుకొచ్చినాం కాబట్టి ఏమీ పెట్టట్లేదు, బొక్క 0 అన్ని సున్నాలే. కాకపోతే ప్రాజెక్ట్ లోన్లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కార్డులో ఎంత అమౌంట్ ఇవ్వబోతుంది, టోటల్ ప్రాజెక్ట్ లోను రెండు నుంచి ఎంత, పాలసీ లోన్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత అనేది మీకు ఫుల్ క్లారిటీగా ఉండాలి. 125 గుర్తుండాలి, 500 గుర్తుండాలి, మనది 215 ఉండాలి. ఈ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ గుర్తుంటే ఆటోమేటిక్ గుర్తుండాలి. టోటల్ 840 యాడ్ చేస్తే అయ్యే వస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ లోన్స్ వచ్చేసి కారిడార్స్లో 2 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయని చెప్పాము. ఆ 2 టైప్స్ ఆఫ్ లోన్స్ డబ్బులు ఏమేంటో చూద్దాం. ఇదే కదా పాలసీ బేస్డ్ లోను. ఈ పాలసీ దేనికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్, కెపాసిటీ బిల్డింగ్కి, పాలసీ రిఫార్మ్స్ కోసం పాలసీ బేస్డ్ లోను. మళ్ళీ రివైజ్ చేస్తున్నాను అంతే. తర్వాత ప్రాజెక్ట్లోను ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ కనెక్టివిటీకి, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అర్బన్ వాటర్ సప్లైకి, ఇండస్ట్రియల్ ఈ రోడ్లకు సంబంధించి ఇండస్ట్రియల్ ఇవన్నీ రోడ్స్, ఇండస్ట్రియల్ పార్క్స్కి. ఇప్పుడు చూడండి లోన్ సమరైజ్ చేస్తే పాలసీ బేస్డ్ లోను, ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్, ఇదంతా ఈజ్ ఆఫ్ డూయింగ్, ఫిజికల్ ప్రాజెక్ట్ లోను, ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు రివైజ్ చేస్తాను చెప్పండి, మీకే బోర్ కొట్టి ఉంటుంది. వీడేంద్ర చెప్పిందే చెప్పి మళ్ళీ రివైజ్ చేస్తున్నాడు అనుకోవచ్చు. నా ప్రాబ్లం ఏంటంటే కొంతమంది విలేజ్ పీపుల్ ఉంటారండి, వాళ్ళకి పాపం సోర్స్ వచ్చేసి తెలుగులో దొరకదు. ఇప్పుడు నేను చెప్పిందే పదే చెప్పాను అనుకోండి, వాళ్ళకి తెలుగులో దొరకపోయినా కానీ ఈ వీడియో చూసినా కానీ ఇంగ్లీష్లో ఉన్నా కానీ ఇన్ఫర్మేషను నేను చెప్పే తెలుగులో 2-3 సార్లు రిపీట్ చేయడం వల్ల వాళ్ళకి డేటా ఫీడ్ అవుతుందని వాళ్ళ కోసం అంతే. అందరూ ఇంగ్లీష్ మీడియం ఉండరు కదండి, మీలాగా అందరూ టాలెంట్ ఉండరు కదా, మాలాగా కొంతమంది తెలుగు మీడియం పీపుల్ కూడా ఉంటారు కదా.
అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ ఫర్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో. చూడండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకో కాన్సెప్ట్. ఈ VCIC భాగంలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ అని మళ్ళీ ఇంకొక టర్మ్ తీసుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ అంటే అసలు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ మళ్ళీ ఎన్ని ఉన్నాయి, ఎవడెవడు దాంట్లో భాగం ఉన్నాడు, దాని తర్వాత అసలు ఏంది కథా తారకాని మీకు యాజ్ ఆఫ్ నౌ మీకు తెలియదు, ఎందుకంటే మీరు చదవలేదు. నేను ఇక్కడ MCQ ఎక్స్ప్లెయిన్ చేస్తా, కిందికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ ఏంటియో మీకు చూపిస్తా, దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ ఏమేమి ఉన్నాయి పార్టిసిపేట్ చేస్తున్నాయి అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు చూడండి. సో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏమంటున్నాడంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొన్ని ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ ఉన్నాయంట. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చా, ఆ 4 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టరా అంటున్నాడు. మీరు కింద అబ్జర్వ్ చేస్తే 4 స్టేట్మెంట్స్లో ఆప్షన్స్లో మళ్ళీ అగైన్ 3, 4 ఉన్నాయి. అంటే ఒకే ఒక స్టేట్మెంట్ తప్పు ఉంది. మీరు చదివి ఉంటే ఒకే ఒక స్టేట్మెంట్ని డైరెక్ట్గా పట్టుకుంటారు, ఆ ఒకే స్టేట్మెంట్ పట్టుకుంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసిద్ది. ఓకేనా. కరెక్ట్ స్టేట్మెంట్స్ని పట్టుకోవాలంటే మీరు రాంగ్ స్టేట్మెంట్ని పట్టుకుంటే కరెక్ట్ స్టేట్మెంట్స్ ఆటోమేటిక్ వచ్చింది. అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఆప్షన్ ఎలిమినేషన్ అంటారు, ఏమంటారు కదా. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడు, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయరా అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయం, రాంగ్ స్టేట్మెంట్ని పట్టుకుంటాం. ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ని పట్టుకుంటే మనకు డైరెక్ట్గా అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే ఒకే ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది, ఆ ఒకే ఒక రాంగ్ స్టేట్మెంట్ మీరు పట్టుకున్నారు అనుకోండి అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే ప్రతిదీ 3 ఉన్నాయి కింద ఆప్షన్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు చూడండి. ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 4 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ అంటున్నాడు. యాజ్ ఆఫ్ నో మీకు తెలియదు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అంటే వైజాగ్ చెన్నై. ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది 4 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ని తీసుకొచ్చింది అంట. అవి 4ఆ 3ఆ 2ఆ 10ఆ 20ఆ ఎవడికి తెలుసు, మీరు చదవలేదండి, మీరు రాయి కూడా వేయలేరు. ఎందుకంటే ఆ నెంబర్ని ఎగ్జామినర్ గాడు వాడిష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ చేంజ్ చేయలేదండి, 4 కరెక్టే. దాని తర్వాత ఆ 4 వచ్చేసి రెండో స్టేట్మెంట్లో చూడండి, ఆ 4 ఏ చెప్తున్నాడు, ఏపీ ఐఏఎస్సి అంటున్నాడు, ఏపీ ఆర్డీసీ అంటున్నాడు, జీవీఎంసీ అంటున్నాడు, ఏపీ ట్రాన్స్కో అంటున్నాడు. మీకు తెలియదు, ఏపీ ఐఏఎస్సి అంటే ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అండి, ఏపీ ఆర్డీసీ అంటే ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రోడ్ అనుకుంటా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుకుంటా. జీవీఎంసీ అంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్కో. ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంటు ఎలా ఉన్నాయండి, కాంప్లిమెంటరీగా ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో 4 అంటున్నాడు, రెండో స్టేట్మెంట్కి వచ్చేసరికి మళ్ళీ 4 ఇచ్చాడు. అంటే 1, 2 అనేది కాంప్లిమెంటరీ పేర్స్. అంటే ఆన్సర్లో 1 ఉంటే 2 ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే కాంప్లిమెంటరీ అవుతున్నాయి. మనకు తెలియదండి, కింద ఇచ్చిన రెండో స్టేట్మెంట్లో 4 ఉన్నాయి, కానీ ఆ 4 కరెక్టో రాంగో మీకు తెలియదు. కాకపోతే ఫస్ట్ స్టేట్మెంట్ కాంప్లిమెంటరీ చేస్తుంది సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్లో 4 అంటున్నాడు, రెండో స్టేట్మెంట్లో ఆ 4 చూపిస్తున్నాడు. ఒకవేళ ఉండాలనుకుంటే 1 ఉంటే 2 ఉండాలి. ఇప్పుడు మూడో స్టేట్మెంట్ చూడండి, ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద PSUs. పైన రెండో స్టేట్మెంట్లో ఏమంటున్నాడు, 4 PSUs ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్ ఉంటున్నాడు. కానీ ఆ 4 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్లో ఎక్కడ కూడా ఏపీఎస్ఆర్టీసీ గురించి మెన్షన్ చేయలేదు. అంటే ఇక్కడికి వచ్చేసరికి 2 కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్. ఈ 1, 2 అనేది కాంప్లిమెంటరీ యూనిట్స్. అంటే 1 ఉంటే 2 ఉండాలి ఖచ్చితంగా. 1, 2 అనేది కాంప్లిమెంటరీ పేర్స్, 1 ఉంటే 2 ఉండాలి. కానీ 2, 3 అనేది కంప్లీట్లీ డ్రాస్టిక్ ఆపోజిట్ పేర్స్. అంటే 2 ఉంటే 3 ఉండకూడదు, 3 ఉంటే 2 ఉండకూడదు. ఆ రకంగా 2, 3 ఎక్కడైనా ఉంటే కలిసి ఉంటే తీసేయండి, 2, 3 ఇక్కడ కలిసి ఉన్నాయి తీసేయండి. ఇప్పుడు చూస్తే 1, 2, 4 ఉంది, 1, 3, 4 ఉంది, రెండిట్లో 1, 4 ఉంది. అంటే 2, 3లోనే తప్పు ఉంది. డిఫాల్ట్గా 4 కరెక్టే. 1, 4 ఉంది, 1, 4 ఉంది. అంటే 3, 2ట్లో ఏదో ఒకటి మెలుకుంది. ఎగ్జామినర్ గడు ఏదో మెలకబెట్టాడు. ఓకేనా. ఆ ఎగ్జామినర్ మైండ్ సెట్ని మీరు అర్థం చేసుకున్నారు అనుకోండి, మీకు అర్థం వచ్చింది, ఆన్సర్ దొరికింది. ఎందుకంటే మీరు 2, 3 అనేది 2 కాంట్రాడిక్టింగ్ పేర్స్. ఎందుకంటే పైన 4 స్టేట్మెంట్లలో ఏపీ ఐఏఎస్సి, రెండో స్టేట్మెంట్లో ఏపీ ఐఏఎస్సి, ఏపీ ఆర్డీసీ, జీవీఎంసీ, ఏపీ ట్రాన్స్కోని రెండో స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు. మూడో స్టేట్మెంట్కి వచ్చేసరికి మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీ అని కొత్త ఆర్గనైజేషన్ తీసుకొచ్చాడు. ఉన్న 4ట్లో ఉంటే అయ్యని ఉండాలి, లేదంటే ఏపీఎస్ఆర్టీతో భాగంగా మిగతా వేరు ఉండాలి. కాంట్రాడిక్ట్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో ఒకటి తప్పు ఉంది. సో ఇది తప్పు, 3 తప్పు అంటే 1 to 4 కరెక్ట్ అండి. ఇప్పుడు డీటెయిల్డ్గా ఒరిజినల్ డాక్యుమెంట్లో సర్వేలో చూపిస్తా చూడండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 4 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్. ఏమేంటి అంటే ఏపీఐఏసి అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రెండోది ఏపీఆర్డీసీ రెండోది ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మూడోది వచ్చేసి జీవీఎంసీసీ అంటే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, నాలుగోది వచ్చేసి ఏపీ ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఇవన్నీ దేనికోసం ఎఫెక్టివ్లీ టు కోఆర్డినేట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ యాక్టివిటీ ఏదో చెప్తున్నాడు. ఏడీపీ ఎంతో కలిసి ఎన్ని ప్రాజెక్ట్ మేనేజింగ్ యూనిట్స్ హెల్ప్ చేస్తాయి తోటకూర అని చెప్తున్నాడు. చూడండి, VCICDCలో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లోన్ డీటెయిల్స్ ఇవే పైన, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ డీటెయిల్స్ అవే పైన ఉన్నవే. మీకు మళ్ళీ డేటా ఎక్కడానికి ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్స్ మళ్ళీ నేను క్లియర్గా మీకు బొమ్మలతో సహా పెట్టా. ఫస్ట్ ఏంది APIIC, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఇది ఏం మీద ఫోకస్ చేస్తుందంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద. ఓకేనా. రెండో బొమ్మ చూడండి APRDC, ఏదేంది ఇక రోడ్లకు సంబంధించింది. APRDC రోడ్లు కూడా పెట్టాము మీకోసం. ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాండిల్స్ రోడ్ కనెక్టివిటీ. మూడోది వచ్చేసి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఫోకస్ అర్బన్ డెవలప్మెంట్. ఇదంతా అర్బన్ డెవలప్మెంట్ అంటే ఇదంతా ఇదంతా అర్బన్స్ కదా, సిటీస్ ఇదంతా అర్బన్. నాలుగోది వచ్చేసి AP ట్రాన్స్కో. దేని గురించి అండి? ఎనర్జీ ట్రాన్స్మిషన్. ఇదంతా ఎనర్జీ ట్రాన్స్మిషనే కదా. మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ బొమ్మల వల్ల ఆ 4 ఆర్గనైజేషన్స్ 4 సంస్థలు మీకు గుర్తుండిపోయింటాయి. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది, ఇక్కడ రోడ్లకు సంబంధించింది, ఇక్కడ అర్బన్ ఏమంటారు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించింది, ఇక్కడ ఎనర్జీకి సంబంధించింది. APIIC, APRDC, GVMC, AP ట్రాన్స్కో. ఈ ఆర్గనైజేషన్స్ గుర్తున్నాయి. ఇప్పుడు వాడు ఇక్కడ ఈ 4 ఆర్గనైజేషన్స్లో లేనిది కొత్త APSRTC అని తీసుకొచ్చి ఒక MCQ ఫ్రేమ్ చేసిండాడు. ఇప్పుడు చూడండి పైన ఏముంది మనం చదువుకుంది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్స్. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్స్తో పాటుగా నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్ కూడా ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్ మేనేజ్ చేసే యూనిట్స్ ఏమిటి అంటే ఇవి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయంట. దీని ఫంక్షన్ ఏంటంటే ఈ ADB తోటి కోఆర్డినేట్ అయిపోయి ప్రోగ్రెస్ను మానిటర్ చేసి ప్రాజెక్ట్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ను అంటే ఇన్షూర్ చేయడానికి PMUs. పైన ఉన్నది ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ యూనిట్స్, ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లోన్ అగ్రిమెంట్ ట్రాంచ్ 1. మీకు ఓన్లీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, వీడియో 30 to 45 minutesలో క్లోజ్ అయిపోద్ది కంప్లీట్ కాన్సెప్ట్. ఓన్లీ MCQs ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, అదొక 30 to 45 minutes వేస్తుంది. కాకపోతే ఇక్కడ నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా, MCQs ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎక్కడైనా నిమోనిక్స్ ఉంటే ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, విజువల్ రిప్రజెంటేషన్ కోసం బొమ్మలు అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాబట్టి వీడియో పెద్దగా అవుతుంది. నేను చేయాలనుకుంటే జస్ట్ ఓన్లీ మీకు MCQs చేశాను అనుకోండి, నాకు వీడియో 30 minutes 45 minutesలో క్లోజ్ అయిపోద్ది. లేదంటే వీడియో నేను MCQs తీసేసి ఓన్లీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి 30-35 minutes పెట్టిద్ది. లేదా మీకు PPT ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసిన 30 అంటే నేను 30 minutes సపరేట్గా ఒకే చేయొచ్చు, ఏదైనా PPT ఏం చేయొచ్చు. కాకపోతే నా ప్రయత్నం ఏంటంటే మీకు డేటా అనేది క్లాస్లోనే కంప్లీట్గా బ్రెయిన్లో ఫీడ్ అయిపోవాలి. మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు. దానిలో భాగంనే మొత్తం ఇంటిగ్రేట్ చేసి టైం పోయినా ప్రాబ్లం లేదు. మీరు ఇంటూ 1.5 or ఇంటూ 2 పెట్టుకోండి, లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకుంటా పోండి. స్లైడ్స్ వస్తాయి, డైరెక్ట్ స్క్రీన్ షాట్ కొట్టుకోండి, సరిపోద్ది. మీరు వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మీకోసం హార్డ్ వర్క్ పెట్టాను కదా, డైరెక్ట్ ఫార్వర్డ్ చేసుకోండి. మీరు చదివేసి ఉంటారు కాబట్టి డైరెక్ట్ స్క్రీన్ షాట్ కొట్టుకోండి. వితిన్ 10 to 20 minutesలో మీకు నేను చేసే 1 hour కానీ 1.5 hour వీడియో కానీ మీకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోద్ది. ఆల్రెడీ చదివేసి ఉన్న వాళ్ళకి, చదవలేని వాళ్ళకి, రూరల్ గవర్నమెంట్ పాపం వాళ్ళు కష్టం కదా, వాళ్ళ కోసమే నా తంట అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లోన్ అగ్రిమెంట్ అండర్ ట్రాంచ్ 1. అండర్ ట్రాంచ్ 1 అంటున్నాడు ఏంటి అంటే ఏంటంటే ఆ ADB గాడు అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గాడు మనకు లోన్ ఇస్తున్నాడు. ఆ ఇచ్చే లోన్ కూడా ఒకేసారి ఇవ్వట్లేదు, ట్రాన్చెస్లో ఇస్తున్నాడు. అంటే ఎన్ని ట్రాన్చెస్లో ఇస్తున్నాడు యాజ్ ఆఫ్ నౌ మనకు తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ట్రాంచ్ 1 గురించే మాట్లాడుతున్నాడు. మన కిందికి వెళ్ళే కొద్దీ ఎన్ని ట్రాన్చెస్లో ఇచ్చేది అనేది మీకు క్లారిటీ వచ్చేది. అంటే ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నాడు మనకు లోన్ ఇవ్వబోతున్నాడు, పాలసీ బేస్డ్ లోన్ కింద, ప్రాజెక్ట్ బేస్డ్ లోన్ కింద. ఆ ఇచ్చే అమౌంట్ కూడా ఆ న్యాయాలు మనకి ఎట్లా ఇస్తున్నాడంటే ఒకేసారి ఇవ్వట్లేదంట, ట్రాన్చెస్ కింద ఇస్తున్నాడంట. ట్రాన్చెస్ అంటే విడతల కింద, 1 విడతనో 2 విడతనో 3 విడతలో 4 విడతలో మనకు తెలియదు, యాజ్ ఆఫ్ నౌ మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే క్వశ్చను, ఇప్పుడు ఈ క్వశ్చన్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వాడు విడతల కింద ఇస్తున్నాడు అని అర్థమైంది. వీడు ట్రాంచ్ 1లో ఏదో చేస్తున్నాడు. అంటే ఫస్ట్ ట్రాంచ్లో ADB గాడు మనకి ఏదో చేయబోతున్నాడు, దాని మీద బేస్డ్ చేసుకుని క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. చూడండి ఏమంటున్నాడంటే ద పాలసీ బేస్డ్ లోన్ ఆఫ్ ద విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వాజ్ సైన్డ్ ఆన్ 23rd February 2017. అంటే 2017లోనే. ఆ డేట్ మనకు అంత గుర్తుండదండి, చదివితే అన్లెస్ అంటిల్ చదివితే కానీ, క్లారిటీగా చదివితే కానీ గుర్తుండదు. 2017 23 Februaryలోనే పాలసీ బేస్డ్ లోన్ కింద మన ఈ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గాడు అగ్రిమెంట్ చేసుకున్నాడంట ట్రాంచ్ 1 కింద. అది చేసుకున్నాడంట. ద ట్రాంచ్ 1 లోన్ అగ్రిమెంట్ అండర్ ద మల్టీ ట్రాన్స్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ వాజ్ ఆల్సో సైన్డ్. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే ADB గాడు పాలసీ బేస్డ్ లోను మనకు ఇవ్వబోతున్నాడంట, దాన్ని సైన్ చేసుకున్నాడు 23rd February 2017. ఇది ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు.
రెండో అగ్రిమెంట్ ఏం చేసుకున్నాడు, అదే టైంలో ట్రాన్స్ 1 లోన్ అగ్రిమెంట్ కూడా చేయబోతున్నాడు. ఎంఎంఎఫ్ అంటే మల్టీ ట్రాన్స్ ఫైనాన్సింగ్ ఫెసిలిటీ. అదే రోజు అంటే 23 ఫిబ్రవరి 2017 రోజే ట్రాన్స్ 1 లోన్ అగ్రిమెంట్, పాలసీ బేస్డ్ లోను అదే రోజు సైన్ చేసుకున్నాడంట. ట్రాన్స్ 1 లోన్ అగ్రిమెంట్ కూడా అదే సైన్ చేసుకున్నాడంట. మీరు అదే డాక్యుమెంట్ చదివి ఉంటే మీకు స్ట్రైక్ అయింది. మీరు చదవలేదు, అసలు మీకు అర్థమే కాదు. ఇక్కడ మేము మన కిందికి వెళ్తాం, అర్థమైద్ది. సో ఇది కరెక్ట్ అండి, ఇది కరెక్టే. తర్వాత 8 సబ్ ప్రాజెక్ట్స్ అప్రూవ్డ్ అండర్ ద ట్రాన్స్ 1. అంటే ట్రాన్స్ 1లో భాగంగా 8 సబ్ ప్రాజెక్టులు అప్రూవ్ అయినాయంట. మనకు తెలియదండి 8 అయినాయో 6 అయినాయో 7 అయినాయో. ఓకేనా, 8 అప్రూవ్ అయినాయంట. ఆ 8 అప్రూవ్ అయిన దాంట్లో 65% మాత్రమే ఫిజికల్గా ప్రోగ్రెస్ అంతా. మీకు ఇప్పుడు ఏమీ తెలియదండి, ఎందుకంటే మీరు చదవలేదు. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ 1లో అసలు ఎప్పుడు సైన్ చేశాడు, ఏ పాలసీ బేస్డ్ లైన్లో సైన్ చేశాడా, ట్రాన్స్ 1 లోన్ అగ్రిమెంట్ ఏంది అదే రోజు సైన్ చేశాడా మీకు తెలియదు. దాని తర్వాత ఈ ట్రాన్స్ బ్యాగ్లో 8 సబ్ ప్రాజెక్ట్సా మీకు తెలియదు, ఎంత తెలియదు. కాకపోతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీకు డేటా ఫీడ్ అవ్వదు బ్రెయిన్లో. ఈ ఎంసీక్యూ ద్వారా ఒక 20-25% డేటా మీ బ్రెయిన్లో ఫీడ్ అయింది. ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్తా కదా, ఇంకొక 25% ఫీడ్ అయింది. మళ్ళీ కిందికి వెళ్ళి పీపీటీలోకి వెళ్తా కదా, ఇంకొక 25% ఫీడ్ అయింది. ఫైనల్గా సమ్మరైజ్ చేస్తా కదా, అప్పుడు మీకు కంప్లీట్గా డేటా మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. యాక్చువల్గా యాజ్ ఆఫ్ నవ్ వచ్చేసి మీరు అట్లా పెట్టుకోండి. ఇది కరెక్టే. పాలసీ బేస్డ్ లోను ట్రాన్స్ 1 లోన్ అగ్రిమెంట్ రెండు కూడా ఒకేసారి అగ్రిమెంట్ చేసుకుంటాయి, ఒకే తేదీ చేసుకుంటాయి. 8 సబ్ ప్రాజెక్టులు అవుతాయి. ఆ 8 సబ్ ప్రాజెక్టులు కూడా ట్రాన్స్ 1లో భాగము. దాంట్లో 65% 2. ఆ 8 సబ్ ప్రాజెక్ట్స్ కూడా ఓన్లీ 65% మాత్రమే ఇప్పటిదాకా ఫిజికల్ ప్రోగ్రెస్ జరిగిందంట. ఎప్పటి నుంచి, 2015 నుంచి. అంటే 3 స్టేట్మెంట్లు కరెక్టే. ఇప్పుడు చూడండి. The loan agreement of the policy based loan on the tranche 1 of the loan agreements of the policy based loan and మరియు అండ్ ట్రాన్స్ 1 ఆఫ్ ద మల్టీ ట్రాన్స్ ఫెసిలిటీ లోన్ వర్ సైన్డ్ ఆన్ 23 ఫిబ్రవరి 2017. అదే కదా పైనుంచి మనం డిస్కస్ చేసింది. 23 ఫిబ్రవరి 2017 రోజు ఆ ఏడీబీ గాడు లోన్ అగ్రిమెంట్ చేసుకున్నాడంట. ఏమని, పాలసీ బేస్డ్ లోన్. మళ్ళీ పాలసీ బేస్డ్ లోను ప్రాజెక్ట్ బేస్డ్ లోన్ అని నన్ను అడగకండి. నేను పైనుంచి నేను ముత్తుకొని చెప్పాను. మళ్ళీ మీరు అడిగిందంటే ఇంకా నేను ఇంత నా ఎఫర్ట్స్ పెట్టి నేను ఇంకా వేస్ట్. ఓకేనా. సో పాలసీ బేస్డ్ లోను మల్టీ ట్రాన్స్ ఫెసిలిటీ ఈ 2 లోన్లు కూడా 23వ తారీఖు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇదే కదా ఫస్ట్ ఆప్షన్. తర్వాత దాంట్లో 65% మాత్రమే ప్రోగ్రెస్ అయింది. 8 సబ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ట్రాన్స్ 1లో. ఇదే కదా, అదే మనకు పైన ఎంసీక్యూ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ద డీటెయిల్ ఆఫ్ ప్రోగ్రెస్ అండర్ ద VCICDP వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సిన్స్ ద ఇన్సెప్షన్. అంటే అది ఎప్పుడైతే ఇన్సెప్షన్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023-24 వరకు ఎంతైతే ప్రోగ్రెస్ వచ్చిందో ఆ ప్రోగ్రెస్ని ఎనెక్సర్ 6.5 మీకు ఎకనామిక్ సర్వే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే మీకు చెప్పాను. టోటల్ 421 పేజెస్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ ఉంది. దాంట్లో 5 పేజెస్ ఇండెక్స్ ఉంది. 86 పేజెస్ వచ్చేసి మీకు ఏమండి ఎనెక్సర్స్ ఉన్నాయి. ఎనెక్సర్స్లో టేబుల్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఫస్ట్ చాప్టర్ ఎన్ని పేజెస్ ఉంది, సెకండ్ చాప్టర్ ఎన్ని పేజెస్ ఉంది, థర్డ్ చాప్టర్ ఎన్ని పేజెస్ ఉంది, అగ్రికల్చర్ ఎన్ని పేజెస్ ఉంది, ఇండస్ట్రీస్ ఎన్ని పేజెస్ ఉంది, సర్వీసెస్ డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి ఎన్ని పేజెస్ ఉంది, దాని తర్వాత పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఎన్ని పేజెస్ ఉంది, దాని తర్వాత HDC అని చెప్పింది. టోటల్ ఇవే చాప్టర్స్ కదా, ఇవే 10 చాప్టర్స్ కదా, జనరల్ రివ్యూస్ అని చెప్పి ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు ఎనెక్సర్స్ అని ఉంటాయి. ఆ ఎనెక్సర్స్లో డిఫరెంట్ చాప్టర్కి సంబంధించి టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో ఎక్స్ట్రాగా టేబుల్ ఫార్మేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేనేం చెప్పా అక్కడ, ఎప్పుడన్నా నేను ఎకనామిక్ సర్వేలో ఏదన్నా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదర్ ఇంటిగ్రేట్ చేసైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఇక్కడ మనకి ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే వాడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ద డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండర్ ద వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ సిన్స్ ఇన్సెప్షన్ వచ్చేసి ఎనెక్సర్ 6.8లో ఉన్నాడు. నువ్వు వెళ్ళి 6.8 ఎనెక్సర్ చూడరా అని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మనం 6.8 ఎనెక్సర్కి వెళ్ళి వాడు ఏం చెప్పాడో మనం చూడాలి. ఏమంటున్నాడంటే 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయంట. ఆ 8 ప్రాజెక్ట్స్ 65% మాత్రమే కంప్లీట్ అయ్యాయంట. ఆ కంప్లీట్ అయింది అది ఎనెక్సర్లో ఉందంట. నువ్వు వెళ్ళి చూడరా అంటున్నాడు. చూద్దాం ఒకసారి, మనం వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఇది లాస్ట్లో ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు, చూడు 1 2 3 4 మొత్తం 8 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చూడండి సబ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఈ అమౌంట్ ఇదంతా అవసరం లేదు. చూడండి ఎంత 65% ఎంతో మనకి ఇప్పుడు దాకా కంప్లీషన్ అయింది. అదే కదా మనం చెప్పింది ఇందాక నుంచి మొత్తుకొని. ఈ 14 ఫ్యాన్సీ నెంబర్ ఉంది. 14 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే 1414 కోట్లు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టుకున్నారంట 8 సబ్ ప్రాజెక్ట్స్లో ట్రాన్స్ 1లో భాగంగా. ఓకేనా. ఇది ఇండియన్ కరెన్సీ అండి. మనం స్టార్టింగ్ ఒక టేబుల్ చూసాం కదా, అది మిలియన్స్లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇండియన్ కరెన్సీ. నెక్స్ట్ MCQ ట్రాన్స్ 2. గొంతు ఎండిపోతుందండి, ఒక్క 2 minutes నేను పాస్ చేస్తాను వీడియో. నేను వాటర్ తాగేసి వచ్చేసి
నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది, వాటర్ తాగేసా. కంటిన్యూ చేసేద్దాం. క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ట్రాన్స్ 2. పైన క్వశ్చన్ వచ్చేసి ట్రాన్స్ 1లో భాగంగా అడిగాడు, ఇప్పుడు ట్రాన్స్ 2. ఓకేనా, అంటే ఏడీబీ 2 ట్రాన్స్ల్లో ఇచ్చిందని మీనింగ్. అంటే కిందికి వెళ్ళి మూలలో ట్రాన్స్ అని క్వశ్చన్ వచ్చిందంటే అంటే 3 క్వశ్చన్, కాకపోతే యాజ్ ఆఫ్ నౌ 2 ట్రాన్సెస్ అండి. చూడండి, ద లోన్ అగ్రిమెంట్ ఫర్ ద ట్రాన్స్ 2 ఆఫ్ ది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ వాజ్ సైన్డ్ అండ్ మళ్ళీ 23rd May అంటున్నాడు. నేను కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అవసరం లేదండి, కొంచెం డేటా అనేది కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ట్రాన్స్ 1 ట్రాన్స్ 2 ఉంది డేటా ఇన్ఫర్మేషను, అది అంత అవసరం లేదు. కాకపోతే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళి మీరు చదివినప్పుడు డేటా డిఫాల్ట్గా బ్రెయిన్లో ఫీడ్ అయిపోద్ది. అందుకోసం ఇప్పుడు డేట్స్ ఉన్నాయండి, 23rd May 2023 ట్రాన్స్ 2 సైన్ చేసింది. పైన వచ్చేసి ఇంకొక డేట్ ఉంది, ఇంకొకటి అది అవసరం లేదు. దే ఆఫ్ నో యూజ్, అసలు అవి మీరు చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఏంటంటే రఫ్గా ఒక ఐడియా ఉందనుకోండి, క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు ఆ డేటా అనేది మీకు ఆ డేటు ఇయర్స్ అనేది రఫ్గా అంటే అర్థం చేసుకోవడానికి, అందుకోసమే. ఎందుకంటే ఈ డేట్స్ మరీ పర్టికులర్గా ఇంత అమౌంట్లు ఎవ్వడు అడగడు. ఓకేనా, సో ద లోన్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ 2 ఆఫ్ VCIC వాజ్ సైన్డ్ అండ్ 23rd May 2023. ఇది కరెక్ట్ అండి. నేను ఈ 2 స్టేట్మెంట్స్ కూడా మీకు ఏం తప్పు చేయలేదు, జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి. ఈ 2 కరెక్ట్ స్టేట్మెంట్లే. ఎంత అమౌంట్ శాంక్షన్ వచ్చేసి 14,1.12. ఓకేనా, ఇది 14, ఇది 14. 12, 2, 3, 4 అవసరం లేదులే, అంత గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. 140 crores అంత పెట్టుకోండి రఫ్గా. అండ్ మోర్ ఓవర్ ఈ నెంబర్స్, ఈ ఇయర్స్ డేటా అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ ట్రాన్స్ 2లో వచ్చిన డేటా ఉంది కదా, ఈ ట్రాన్స్ 1 ట్రాన్స్ 2లో అది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు అర్థం చేసుకోవడానికి కోసం అంతే. వాడు ఇచ్చిన సర్వేలో ఇక్కడ చూడండి, ద లోన్ అగ్రిమెంట్ ఫర్ ద ట్రాన్స్ 2 వాజ్ సైన్డ్ అండ్ 23/5/2023 విత్ 141. ఎంత ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ట్రాన్స్ 1లో వచ్చేసి 8 ప్రాజెక్ట్స్, 65% ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ట్రాన్స్ 2లో వచ్చేసరికి మనకు ఈ డేటు ఇంత అమౌంట్, ఇక్కడ 7 సబ్ ప్రాజెక్ట్స్ శాంక్షన్ అయినాయంట. కాకపోతే దీంట్లో ఇప్పుడు దాకా ఇన్నిటికి ఇక్కడ మిలియన్స్లో ఉందండి అమౌంట్. 7 సబ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 7 సబ్ ప్రాజెక్ట్స్లో కూడా 6 ప్రాజెక్ట్స్ మాత్రమే అవార్డు చేశారంట. ఈ 6 ప్రాజెక్ట్స్లో కూడా ఒక ప్రాజెక్టే ఇష్యూ అయిందంట. మిగతా 5 ఒక నిమిషం, ఇది హ్యాంగ్ అవుతుందా? ఓకే, మొత్తము ట్రాన్స్ 2లో, ట్రాన్స్ 1లో వచ్చేసి 8 సబ్ ప్రాజెక్ట్స్, ట్రాన్స్ 2లో వచ్చేసి 7 ప్రాజెక్ట్స్, దీంట్లో వచ్చేసి 6 ప్రాజెక్ట్స్ అవార్డు అయినాయి. ఈ 6 ప్రాజెక్టులు అవార్డులు అయినది మాత్రం ఒక ప్రాజెక్టే ఇష్యూ కమెన్స్మెంట్ అయింది. మిగతా 5 ఉన్నాయి చూసినావా, 5 వచ్చేసి అసలు ఏమంటుందంటే రిమైనింగ్ 5 ప్రాజెక్ట్స్ ఆర్ ఎట్ టు కమెంట్స్, ఇంకా కమెంట్సే కాలేదంట. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ 1 ఉంది కదా, ఆ బ్యాలెన్స్ వచ్చేసి ఇంకా ప్రాక్యూర్మెంట్ స్టేజ్లోనే ఉందంట. 7 సబ్ ప్రాజెక్ట్స్ అయితే దాంట్లో 6 మాత్రమే అవార్డు అయినాయి. దాంట్లో ఒకటి వచ్చేసి మన కమెన్స్మెంట్ జరిగింది, మిగతా 5 వచ్చేసి అసలు కమెన్స్మెంటే జరగలే, ఒకటి వచ్చేసి ప్రాక్యూర్మెంట్ స్టేజ్. ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ 2లో 8, ట్రాన్స్ 1లో 8, ట్రాన్స్ 2లో 7 అంటే గుర్తుంటే సరిపోద్ది. ఇంత పర్టికులర్గా మైక్రోస్కోపిక్ వెళ్ళి వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడని నేను అనుకోవట్లేదు, అంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే తెలుసుకోండి, డీటెయిల్గా తెలుసుకోవాలి ఏదైనా తెలుసుకుంటే. ఇక్కడ చూడండి, లోన్ అగ్రిమెంట్స్ అండ్ ట్రాన్స్ డీటెయిల్స్. పాలసీ బేస్డ్ లోన్ వచ్చేసి 23rd February 2017 MFF లోను 65% కంప్లీట్ అయింది ఎప్పటి వరకు ఫిజికల్ ప్రోగ్రెస్. ఇక్కడ ట్రాన్స్ 2లో వచ్చేసి 23rd May 2023 114.1.6 ప్రాజెక్ట్స్ అవార్డెడ్, ఒకటి వచ్చేసి ప్రాక్యూర్మెంట్ స్టేజ్లోనే ఉంది అంటున్నాడు. ఇదే లోన్ అగ్రిమెంట్ ట్రాన్స్ డీటెయిల్స్. మీకు సమరైజ్ చేసాం మళ్ళీ బ్రెయిన్లో ఫీడ్ అవ్వడానికి. ఆ పర్సంటేజ్ 65% అనేది డేట్లో ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోయింటుంది. ఇప్పుడు 8 సబ్ ప్రాజెక్ట్స్ 8 ట్రాన్స్ 1లో, ఇక్కడ ట్రాన్స్ 2లో. మళ్ళీ సమరైజ్ చేస్తున్నా మొత్తం, ఇప్పుడు దాకా చెప్పిందంతా సమరైజ్ చేస్తున్నా. ఏపీఐ మొత్తం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్స్ ఏమిటి చెప్పాక 4: ఏపీఐఏసి, ఏపీఆర్డీసీ, జీవీఎంసీ, ఏపీ ట్రాన్స్కో. ఫోకస్డ్ ఆన్ ఇండస్ట్రియల్, రోడ్డు, అర్బన్ అండ్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. లోన్ అగ్రిమెంట్స్ వచ్చి 2017 పాలసీలోను, 2023లో ట్రాన్స్ 1 8, ఇక్కడ 7 వచ్చేసి ట్రాన్స్ 2లో. ప్రోగ్రెస్ వచ్చేసి 65% ప్రోగ్రెస్ ఫర్ ట్రాన్స్ 1, ట్రాన్స్ 2 ప్రాజెక్ట్స్కి అండర్ వేరియస్. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిందే. ఓకేనా, నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ పాలసీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డాక్యుమెంట్లో ఏం చేశానండి, సోషియో ఇంపాక్ట్, ఎకనామిక్ ఇంపాక్ట్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదని చెప్పా.
ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 1 MLD కామన్ ఇన్ఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని చెప్పి, నాయుడుపేట ఇండస్ట్రియల్, అన్నీ అంతా చాలా ఉన్నాయి, ఒక 15 ఉన్నాయండి. మీరు డాక్యుమెంట్ మీరు మళ్ళీ చూసుకుంటే ఇంపార్టెంట్ కాదు, పైన ఊరికి హెడ్లైన్స్ చూసుకోండి సరిపోద్ది. తర్వాత ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్స్ ఆఫ్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ అని చెప్పి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్స్ డేటా ఉందండి, ఆ డేటా మీరు కొంచెం చూసుకోవాల్సిందే. ఎందుకంటే చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అవుట్పుట్ ఇన్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ జ్యూరిడిక్షన్ ఇంక్రీజ్ టు 4.20 ట్రిలియన్ అంట. ఇంపార్టెంట్ అండి కొంచెం. ఈ 2015 బేస్ లైన్తో పోల్చుకుంటే ఇది ఎక్స్పెక్టెడ్ అండి, ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ 2015 బేస్ లైన్లో 1.10 ట్రిలియన్ ఉంటే ఈ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ వచ్చేసి ఈ కారిడార్ వల్ల 4.2కి వెళ్తుందంట. 420 ఫ్యాన్సీ నెంబరేగా. దాని తర్వాత ఇదేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇది కూడా 4 ఈ స్టేట్మెంట్ ఇంకా 3 స్టేట్మెంట్లు కింద ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. లేబర్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద కీ ఇండస్ట్రీస్ ఇన్ VCIC జ్యూరిడిక్షన్ ఈజ్ ఇంక్రీజ్ టు 2.60 మిలియన్స్ అంట. గుర్తుపెట్టుకోండి, 260 అంటే 260 డబల్ ఎంత అవుతుందండి? 260 డబల్ అంటే 200, 400, 60, 120 అంటే 520 అవుతుంది. ఇది 420, ఇది 520 అంటే ఇది 520లో సగం అది. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకుంటారండి? ఇది 420 ఫ్యాన్సీ నెంబరు, 420 నాయాలు. ఇది 260 గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటే ఇది 520లో సగం. 260 డబల్ 520 కదా, 520లో సగం అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 420 గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇది 520 ఈజీ గుర్తుపెట్టుకుంటాం. 520లో సగం 260. ఏది ఫస్ట్దేమో మ్యానుఫ్యాక్చరింగ్, రెండోది లేబర్ ప్రొడక్టివిటీ. ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఎంత? ఇదంతా 26 లేబర్ ప్రొడక్టివిటీ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. తర్వాత షేర్ ఆఫ్ ఉమెన్ అని చెప్తున్నాడు. ఎంత? షేర్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చేసి 33% అంట. ఈ తర్వాత 24 hour పవర్ సప్లై మేడ్ అవైలబుల్ టు 100% ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ విసి. అంటే 24 hour పవర్ సప్లై ఉంటుందంట 100% మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ద ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్స్ ఆఫ్ వైజాగ్ చెన్నైలో 4.20 260 అండ్ 33% ఉమెన్. ఎందుకంటే ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్లు తీసుకొని 3 స్టేట్మెంట్లు తీసుకొని నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేనా? ఏం చేస్తా? ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్స్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ వచ్చేసి ఇక్కడ 4.2 ప్లేస్లో దీన్ని 2.6 ఇక్కడ పెట్టి 4.2 ఇక్కడ పెట్టేసి ఇక్కడ 33 ప్లేస్లో వేరే 66 పెట్టేసి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేనా? చెప్పండి. మీకు ఇండస్ట్రియల్ నోడ్స్కి ఇండస్ట్రియల్ క్లస్టర్కి తేడా తెలియాలండి. ఇండస్ట్రియల్ నోడ్ అంటే ఇది గూగుల్లోంచి తీసుకున్నదండి స్క్రీన్ షాట్. ఇండస్ట్రియల్ నోడ్ అంటే ఏ డెసిగ్నేటెడ్ ఏరియా విత్ ఇన్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది కదా, వైజాగ్ చెన్నై అనుకోండి. ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఉంటుంది కదా, ఒక డెసిగ్నేటెడ్ ఏరియా, దాన్ని ఇండస్ట్రియల్ నోడ్ అంటాడు. దేనికోసం ఏంటండి? ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరల్ యాక్టివిటీస్ కోసం అనమాట. ఒక ఇండస్ట్రియల్ కారిడార్లో ఏదైనా ఒక డెసిగ్నేటెడ్ ఏరియా ఉంటుందో అది దేనికోసం? ఇండస్ట్రియల్ అండ్ లైట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ చేయడానికి. దాన్ని నోడ్ అంటారు. ఓకేనా? మీకు నోడ్ అంటే ఏంటి, క్లస్టర్ అంటే ఏంటి కూడా తెలియాలి. దేనికోసం అనేది? జాబ్స్ కోసం, అట్రాక్ట్ ఇన్వెస్ట్ కోసం, ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ప్రమోట్ గ్రోత్. ఎందుకంటే నెక్స్ట్ పోయే కొద్దీ వాడు మళ్ళీ క్లస్టర్స్ అంటాడు. పైనంతా మనం నోట్స్ గురించి మాట్లాడాం, 5 నోట్స్ ఉన్నాయి. ఇది విమల్ గాడి కోపం వస్తే దొండకాయ కూర చేయలేదని చెప్పి వాడి భార్య ఎర్రగా చేయలేదని కలహం చెంది దాని తర్వాత దాన్ని కోప్పడాడు, అది ఏమన్నా కొట్టాడు అని చెప్పాం కదా. అక్కడ నోట్స్ గురించి మాట్లాడు. ఇక్కడికి వస్తే నోట్స్తో పాటు క్లస్టర్స్ కూడా లింక్ చేస్తాడు. ఆ నోట్స్ ఏమున్నాయి, స్పెసిఫిక్ నోట్స్ ఏమున్నాయి, దాంట్లో క్లస్టర్స్ ఏమున్నాయని క్లియర్గా ఒక టేబుల్ ఉంటుంది. సో మీరు ఆ టేబుల్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 100% క్వశ్చన్ రాబోతే దాని నుంచి రావాలి. కొన్ని ఏరియాస్ ఉన్నాయి ఫోకస్గా, అంటే టేబుల్స్ ఎక్కడెక్కడ ఫోకస్ చేయబోతున్నాడని. చూడండి, క్లస్టర్ అంటే చూడండి, క్లస్టర్స్ అంటే ఏ జియోగ్రఫికల్లీ కాన్సన్ట్రేటెడ్ ఏరియా విత్ ఇన్ ద కారిడార్ వేర్ సెవరల్ రిలేటెడ్ ఇండస్ట్రీస్, బిజినెస్ సప్లయర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇది జియోగ్రఫికల్లీ కాన్సన్ట్రేటెడ్ ఏరియా. క్లస్టర్ అంటే జియోగ్రఫీ. ఆల్రెడీ నోడ్ అని చెప్పాం కదా, నోడ్స్ ఉంటాయి ఇట్లా, ఇదొక నోడు అనుకో. ఇది ఎంత ఈ నోడులో మళ్ళీ సపోజ్ ఇదంతా నోడ్ అనుకోండి, ఇదంతా ఒక వైజాగ్ నోడ్ అనుకోండి, లోపల క్లస్టర్స్ ఉంటాయి అనుకోండి. జియోగ్రఫికల్లీ కాన్సన్ట్రేటెడ్ ఏరియా అంటే లోపల ఒక చిన్న ఏరియా. అంటే ఇక్కడ వచ్చేసి పర్టికులర్గా ఒక సెక్టార్ మీదే ఫోకస్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, చూడండి, ఈచ్ క్లస్టర్ యూజువల్లీ ఫోకసెస్ అనే పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ ప్రోడక్ట్ కేటగిరీ
పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ ప్రోడక్ట్ కేటగిరీ బెనిఫిటింగ్ ఫర్ షేర్డ్ ఎక్స్పెక్టెస్. సపోజ్ ఇది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది, ఇక్కడ ఒక నోడ్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక నోడ్ ఉంది, ఇక్కడ ఒక నోడ్ ఉంది. నోడునే నేను పెద్దగా తీసుకొస్తున్నా, ఇదే నోడ్ అనుకో, ఇది పెద్దగా చేస్తే జూమ్ అనుకో, ఇది ఒక పెద్ద నోడ్ అనుకో, లోపల క్లస్టర్స్ ఉంటాయి. ఈ క్లస్టర్స్ లోపల ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియా, పర్టికులర్ ఇండస్ట్రీ మీదే ఫోకస్ చేస్తాయి. ఇదొక క్లస్టర్ ఉండొచ్చు, ఇదొక క్లస్టర్ ఉండొచ్చు, ఇదొక క్లస్టర్ ఉండొచ్చు, ఈ క్లస్టర్ ఒకటి ఫోకస్ చేయొచ్చు, ఈ క్లస్టర్ ఇంకొకటి ఫోకస్ చేయొచ్చు, ఈ క్లస్టర్ ఒకటి ఫోకస్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ క్లస్టర్స్ వచ్చేసి డిఫరెంట్ అంటే ఒక క్లస్టర్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది వైజాగ్ టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్. ఇవే కదా మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసింది. నేను ఆల్రెడీ చెప్పా కదా, వాడు ఎకనామిక్ సర్వేలో ఒకే చోట మెన్షన్ చేయలేదు ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి. ఒకసాట మెన్షన్ చేశాడు, మళ్ళీ మధ్యలో వేరే డేటా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మళ్ళీ కిందికి వెళ్ళే కొద్దిసి మళ్ళీ ఇంకొక క్లస్టర్స్ అని చెప్పాడు. ఇక్కడ ఖచ్చితంగా మ్యాచింగ్ టైప్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే చూడండి ఏమేం క్లస్టర్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నోడ్స్ చూడండి, వైజాగ్ నోడ్ ఉంది, చిత్తూరు నోడ్ ఉంది, కడప నోడ్ ఉంది. 3 నోడ్స్ ఉన్నాయంట. వైజాగ్ నోడు, ఇక్కడ వైజాగ్ నోడు, తర్వాత చిత్తూరు నోడ్ ఎక్కడ ఉంది, చిత్తూరు నోడు, అండ్ కడప నోడ్ ఎక్కడ ఉంది, ఓకే యాడ్లో ఉంది కడప నోడు. సో ఇట్లా 3 నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ క్లస్టర్స్ వచ్చేసి ఏమున్నాయి, ఆ నోడ్స్లో ఏమేమి క్లస్టర్స్ ఉన్నాయంటే వైజాగ్ నోడ్లో నేనేం చెప్పా, ఇది పెద్ద నోడ్ అనుకో, ఆ నోడ్ లోపల క్లస్టర్స్ ఉంటాయని చెప్పా కదా. సో వైజాగ్లో 2 క్లస్టర్స్ ఉన్నాయి, చిత్తూరు నోడ్లో ఒక క్లస్టర్ ఉంది, అలాగే కడపలో ఇంకొక క్లస్టర్ ఉంది. ఇక్కడ మూడు నోడ్స్ ఉన్నాయి, వైజాగ్, చిత్తూరు, కడప. ఎగ్జామ్లో అడగొచ్చు కదా. ఇక ఇప్పుడు ఈ కింద ఇచ్చిన వాటిల్లో ఏదని చెప్పొచ్చు, మీరు పైన ఇచ్చిన నోట్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది 100% క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే వైజాగ్ నోడు, చిత్తూరు నోడు, కడప నోడు అని చెప్పాడు. ఈ వైజాగ్ నోడ్లో మళ్ళీ నక్కపల్లి, రాంపల్లి క్లస్టర్ ఉంది. నక్కపల్లి క్లస్టర్ ఒకటి ఉంది, రాంపల్లి క్లస్టర్ ఉంది. చిత్తూరులో శ్రీకాళహస్తి, ఎర్రపూడి అనే క్లస్టర్ ఉంది. ఈ శ్రీకాళహస్తి, ఎర్రపూడి మనం ఆల్రెడీ చదివాం పైన. కోపర్తి కూడా పైన చదివినాం. ఎందుకంటే మనం పైన చెప్పామనండి, విమల్ గాడికి దొండకాయ కూడా తినాలంటే గుర్తుపెట్టుకున్నాం కదా, అక్కడ మనకు వచ్చింది కదా. ఒక్క నిమిషం అండి, దప్పిగా అవుతున్నాయి మళ్ళీ వాటర్. ఇందాకే తాగే కదరా బాబు, మళ్ళీ దప్పిగా అవుతున్నాయి. సో మనకేం చెప్పాం, ఒక్క నిమిషం, వైజాగ్ నోడు, చిత్తూరు నోడు, కడప నోడ్స్ 3 నోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క నోడ్లో మళ్ళీ క్లస్టర్స్ ఉన్నాయి, నక్కపల్లి, రాంపల్లి. మీరు ఇక్కడ గుర్తు లేకపోయినా కానీ కిందికి వెళ్ళేసరికి నేను మళ్ళీ పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మళ్ళీ ఫీడ్ అయిపోద్ది. నక్కపల్లి క్లస్టర్ ఉంటుంది, రాంపల్లి క్లస్టర్ ఉంటుంది వైజాగ్ నోడ్లో. దాని తర్వాత చిత్తూరులో వచ్చేసి శ్రీకాళహస్తి, ఎర్రపూడి ఉంటాయి. తర్వాత కడపలో వచ్చేసి కొప్పడుతున్నాయి. ఇక్కడ మళ్ళీ ఫండింగ్ ఏజెన్సీస్, మీరు వైజాగ్లో ఉన్న నక్కపల్ల క్లస్టర్కి వచ్చేసి ఏడీబీతో పాటు ఎన్ఐసిడిసి ఉంది. ఎన్ఐసిడిసి అంటే ఏందో మీకు నేను చెప్తా. రాంపల్లి వచ్చేసి ఏడీబీ మాత్రమే. ఇవన్నీ చూసుకోవాలి. ఈ డేటా ఇంపార్టెంట్. మ్యాచింగ్ టైప్ రావచ్చు, లేదంటే వాడు ఇక్కడ ఉన్న జంబుల్ చేసి ఏ ఫండింగ్ ఏజెన్సీ, వైజాగ్లో నక్కపల్లికి వచ్చేసి ఏడీబీతో పాటు ఎన్ఐసిడిసి ఇవ్వబోతుందంట, రాంపల్లికి ఏడీబీ ఒక్కటి మాత్రమే ఇవ్వబోతుందంట, శ్రీకాళహస్తి, ఎర్రపూడికి ఏడీబీతో పాటు మళ్ళీ ఎన్ఐసిడిసి, తర్వాత కడప, కొప్పర్తికి ఓన్లీ ఎన్ఐసిడిసి అంటే ఏందో మీకు చెప్తా. తర్వాత చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్కి వచ్చేసరికి మనం ఇప్పుడు చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్, తర్వాత హైదరాబాద్, బెంగళూరు, వీటి గురించి చదవట్లేదు. పార్ట్ 2లో చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో పెద్ద అయింది, నేను ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. కాకపోతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి నేను కొడతా ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ కారిడార్స్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ఏపీఐసి ఈస్ డెవలపింగ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అబౌ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ మనం చదివాము. ఇక్కడికి వచ్చేసి ఏడీబీతో పాటు ఎన్ఐసిడిసిడి అన్నాం కదా, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ అంట. ఎన్ఐసిడిఐటి అంటే ఇక్కడ అదే కదా, ఎన్ఐసిడిసి అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ట్రస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ చూడండి, ఎంత ఉంది ఇది, అయిపోయిందిలేండి, ఇంకొక 5 to 10 minutes కొట్టేస్తా ఫాస్ట్గా. ఇప్పుడు చూడండి ఇంకో క్వశ్చన్, ఎంత అయింది, ఒక 8 minutesలో క్లోజ్ చేస్తా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ అండర్ ది విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. అంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కొన్ని జరుగుతున్నాయంట. దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్లో ఇచ్చాడు. దీంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నాడు. ఓకేనా. మీకు ఇప్పుడు ఎంసీక్యూ సాల్వ్ చేసినప్పుడు మీకు అర్థం కాదు, ఎందుకంటే టూ మచ్ డేటా ఉంది కాబట్టి. కిందికి వెళ్ళే కొద్దీ మళ్ళీ మీకు డేటా ఫీడ్ అయిపోద్ది బ్రెయిన్లో. చూడండి, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కాడికి 3 మేజర్ ఇండస్ట్రియల్ నోడ్స్ ఉన్నాయంట. ఏమేమి నోడ్స్, విశాఖపట్నం, చిత్తూరు, కొప్పర్తి. పైన అయ్యే కదా మనం డిస్కస్ చేసింది, ఇది కరెక్టే. దాని తర్వాత
The corridor spans 33,000 acres with 30% of its designated as స్టార్టప్ ఏరియా. అంటే ఈ కారిడార్ ఉంది కదా, ఈ కారిడార్ వచ్చేసి టోటల్ 33,000 ఎకరాలు ఉందంట. దాంట్లో 30% అంటే టోటల్ 33 ఎకరాలు అంటే 30% అంటే ఆల్మోస్ట్ 1/3 అనుకో, దాంట్లో స్టార్టప్ ఏరియా కింద ఉంటుందంట. మీరు చదవలేదు, మీకు అర్థం కావట్లేదు, యాజ్ అట్లా హోల్డ్ పెట్టుకోండి. ఇది కరెక్ట్ అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ద టోటల్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ 10,000 crores విత్ 5,000 crores లోన్ ఫ్రమ్ ఏడీబీ. అంటే టోటల్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ కారిడార్ 10,000 కోట్లు అంట. దాంట్లో ఏడీబీ 5,000 కోట్లు ఇవ్వబోతుందంట. పైన మనకు మిలియన్స్లో ఉందండి అమౌంట్, పైన మనకు 5,000 మిలియన్స్లో ఉంది. ఇక్కడికి వచ్చేసి ఇండియన్ రూపీస్లో అమౌంట్ ఉంది. ఓకేనా, ఇది తప్పండి. ఇది 10,000 కోట్లు కాదండి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 10,000 కోట్లు అయితే దాంట్లో ఏడీబీ 5,000 సగమైన ఇచ్చేది, మిగతా సగం 5,000 కోట్లు మన దగ్గర ఎక్కడ ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్లో. సో 3 తప్పు అంటే 1 to 4 వస్తుంది. ట్రాన్స్ 1లో 2,300 కోట్లు, పైన ఉండేది మిలియన్స్లో అండి, ఇక్కడికి వచ్చేసరికి రూపీస్లో. సో 1 కరెక్ట్, 2 కరెక్ట్, 4 కరెక్ట్. యాజ్ ఆఫ్ నౌ మీకు నేను ఎంసీక్యూ సాల్వ్ చేసిన డేటా మీ బ్రెయిన్లో ఫీడ్ అవ్వలేదు. కిందికి వెళ్ళిన తర్వాత డేటా ఫీడ్ అవుతుంది. కిందికి వెళ్దాం, చూద్దాం. చూడండి, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా వైజాగ్, చిత్తూరు, కొప్పర్తి అనేవి ఉన్నాయి నోట్స్. టోటల్ 33,000 ఎకరాలు ఉంది. దాంట్లో 30% వచ్చేసి స్టార్టప్ ఏరియా ఉంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,000 కోట్లు. కానీ వాడు ఏమన్నాడు, పైన 10,000 కోట్లు ఉన్నది. ఆ 10,000 కోట్లు 5,000 కోట్లు ఏడీపీ ఇస్తున్నాను. ఇది తప్పు. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి 5,000 కోట్లు. ఆ 5,000 కోట్లు ఏడీపీ వచ్చేసి 3,300 కోట్లు ఇస్తుంది. ఆ 3,300 కోట్లు కూడా ఒకేసారి ఇవ్వట్లే, 2 ట్రాన్చెస్లో ఇస్తుంది. ట్రాన్స్ 1లో 2,300 కోట్లు ఇస్తుంది. ఇది ఏమంటున్నాడు, టోటల్ 3 నోట్స్ ఉన్నాయి, వైజాగ్, చిత్తూరు, కొప్పర్తి. ఆ వైజాగ్, చిత్తూరు మొత్తం కూడా 33,000 ఎకరాల్లో ఉంది. దాంట్లో 30% ఎక్స్ట్రా వచ్చేసి స్టార్టప్ ఏరియాలో ఉండబోతుంది. అండ్ ఏడీబీ వచ్చేసి టోటల్ 5,000 కోట్లు ఇవ్వబోతుంది. ఆ 5,000 కోట్లు కూడా ఒకేసారి ఇవ్వదు, ట్రాన్చెస్లో ఇవ్వబోతుంది. ఇది ఇండియన్ రూపీస్లో అండి, మళ్ళీ చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు, పైన మిలియన్స్లో ఉండేది. ఓకేనా, దీంట్లో ఇది సేమే. తర్వాత 3,300 వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసేది మిలియన్స్ మీద ఫ్రేమ్ చేస్తాడో తెలియదు, లేదంటే ఇక్కడ ఇండియన్ రూపీస్ మీద ఫ్రేమ్ చేస్తారో మనకు తెలియదు. 3,300 కోట్లు వచ్చేసి 7,000 ఫస్ట్ ట్రాన్సెస్ 2 ట్రాన్సెస్లు ఇవ్వబోతుంది. ఫస్ట్ ట్రాన్స్ 2,300 కోట్లు ఇవ్వబోతుంది. ఇప్పటికీ డేటా ఫీడ్ అవ్వలేదు. కిందికి వెళ్తాం, చూడండి. ఇది పక్కన పెట్టండి, ఇది కొంచెం ఇక్కడికి వచ్చేసరికి టోటల్ 33 ఎకరాలు. స్టార్టప్ ఏరియా చూసినా ఇది 30%. ఇది ఇంకా మిగతా 70% చూసినా, మిగతాది అదర్స్. మిగతాది ఏం చేసుకుంటాడో మనకు అనవసరం. ఈ 30% స్టార్టప్ ఏరియాలో ఏం చేయబోతున్నాడో దాని గురించి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఎంత మొత్తం 5,000 కోట్లు, అదే కదా. 5,000 కోట్లో లోన్ ఫ్రమ్ ఏడీబీ ఏం చేయబోతుందండి, ఏడీబీలో 3,300 కోట్లు ఇస్తుంది. ట్రాన్స్ 1లో 2,300 కోట్లు ఇవ్వబోతుంది. ప్రాజెక్ట్ స్టేటస్ వచ్చేసి అడ్వాన్స్ స్టేజ్లో ఉందంట ప్రాజెక్ట్. చూద్దాం, ఇది చూడండి. మీకు ఆల్రెడీ ఫస్ట్ టేబుల్లో క్లస్టర్స్ చూపించాను కదా, వైజాగ్ నోడు, చిత్తూరు నోడు, కొప్పర్తి నోడు అని చెప్పి క్లస్టర్స్. ఫస్ట్ దాంట్లో 2 క్లస్టర్స్ ఉన్నాయి, అచ్యుతల్లి రాంపల్లి క్లస్టరు, నక్కపల్లి క్లస్టర్ అని. ఫస్ట్ దాంట్లో టేబుల్స్లో నీకు మళ్ళీ కావాలంటే చూపిస్తా. తర్వాత చిత్తూరు నోడు, కొప్పర్తి నోడు అని చూపించా, మళ్ళీ అడగకండి, మళ్ళీ పైకి వెళ్ళి చూపించాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క క్లస్టర్లో ఎంతెంత ఏరియా ఆక్యుపై చేయబోతుంది, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయబోతుందో చెప్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే మీకు ఒక రఫ్ ఐడియా చూడండి. ఏమంటున్నాడు, వైజాగ్ నోడు, చిత్తూరు నోడు, కోపర్తి నోడు అని చెప్పా కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ అచ్యుతల్లి రాంపల్లి క్లస్టర్స్ వచ్చేసి 390 ఎకరాలు అంటే ఆ క్లస్టరు, 150 ఎకరాలు అంటే ఇక్కడ 400 ఏకర్లు ఆక్యుపై చేయబోతుంది ఆ స్టార్టప్ ఏరియా. టోటల్ స్టార్టప్ ఏరియా 30% అండి. టోటల్ 33,000 ఉంది, దాంట్లో 30% ఈ స్టార్టప్ ఏరియాకు ఉంది. ఈ స్టార్టప్ ఏరియానే ఈ నోట్స్లలో వైజాగ్ నోట్లో కానీ చిత్తూరు నోట్లో కానీ పంచుకుంటున్నారు. ఇక్కడ అచ్యుతపురం రాంపల్లి క్లస్టర్లో వచ్చేసి స్టార్టప్ ఏరియా 400 అనుకోండి రఫ్గా, దాంట్లో 150 crores అంటే టోటల్ 2,300 crores ఏదైతే ఏడీపీ ఇవ్వబోతుందో ఏ విధంగా ఖర్చు చేయబోతుంది ఇది అవసరం లేదండి, ఇది అవసరం లేదు. కాకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ డేటా మరీ టూ మచ్ డేటా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇది అయిపోయింది. తర్వాత నక్కపల్లి 1,120 ఎకరాలంట, అంటే పైది 400 రఫ్గా, ఇది ఒక 150 అనుకో. ఇక్కడికి వచ్చేసి 1,120 అంటే ఒక 1000 అనుకోండి రఫ్గా, ఇది ఒక 400 రఫ్గా. ఇక్కడ 400 ఉంది, 400 ఉంది, 150, ఒక రఫ్ ఐడియా అంతే. చిత్తూరు నోడ్లో 2,700 ఎకరాలంట, 450. కొప్పర్తి మళ్ళీ 5,754 ఎకరాలంట, దాంట్లో ఒక 2,500 ఎకరాలు ఇప్పుడు దాకా ప్రపోజ్ అయిందంట. తర్వాత కాస్ట్ వచ్చేసి 1,400 కోట్లు ఎంత అంటున్నాడు. సో ఈ డేటా అంత టూ మచ్ డేటా అంత అవసరం లేదు, రఫ్గా ఉంది. మీకు మళ్ళీ ఇక్కడ చూపిస్తా చూడండి, ఎలా ఏరియాను ఆ క్లస్టర్లో ఇలా క్లస్టర్ ఉంది కదా, ఇది అంతా క్లస్టర్. ఆ క్లస్టర్లో
ఎన్ని ఎకరాలు అచ్యుతాపల్లి రాంపల్లి నీకు ఇది వైజాగ్ క్లస్టర్ అనేది వైజాగ్ క్లస్టర్ అండి. వైజాగ్ క్లస్టర్లో 2 ఉన్నాయని చెప్పు కదా, అచ్యుతాపల్లి రాంపల్లి క్లస్టర్, నక్కపల్లి క్లస్టర్. మొత్తం ఇది 396 149, ఇక్కడ 1120 400. ఈ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకు. కాకపోతే విజువల్ రిప్రజెంటేషన్కి వెళ్తే ఆ డేటా గుర్తుండకపోయినా ఒక రఫ్ ఫిగర్ గుర్తుంటుందని చెప్పి. నెక్స్ట్ క్లస్టర్ వచ్చేసి చిత్తూరు నోడల్ డెవలప్మెంట్ క్లస్టర్. ఇక్కడికి వచ్చేసి శ్రీకాళహస్తి ఎర్రపూడి క్లస్టర్. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇక్కడ 2700, ఇది 430 ఎస్టిమేటెడ్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కొప్పర్తి నోడు డెవలప్మెంట్. టోటల్ 5057-54 ఎంత 2500 కోట్లు, ఎస్టిమేటెడ్ 1464. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ అసిస్టెంట్ NICDC. ఈ 3 స్లైడ్స్ లేదా ఈ 3 ఇమేజెస్ ఇక్కడి నుంచే కదండి మీకు ఇక్కడ డేటా ఫీడ్ అవ్వదని చెప్పి బ్రెయిన్లో ఇక్కడ 3 రకాలుగా బొమ్మలు పెట్టి మీకు డేటా ఫీడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా సమ్మరీ చేస్తున్నా చూడండి. ఇండస్ట్రియల్ నోట్స్ వచ్చేసి వైజాగ్, చిత్తూరు, కొప్పర్తి 33 ఎకరాలు 30% స్టార్టప్ ఏరియా, 5,000 crore ఇన్వెస్ట్మెంట్, 3,300 crore ADP ఇవ్వబోతుంది. అది కూడా ట్రాన్స్ 1లో 2,300 ఎకరాలు అడ్వాన్స్ స్టేజ్. ఇండస్ట్రియల్ నోట్స్, ప్లానెడ్ ఏరియా, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్, ప్రాజెక్ట్ స్టేటస్. తర్వాత సమ్మరీ కంప్లీట్గా వైజాగ్ నోడు, చిత్తూరు నోడు, కొప్పర్తి నోడు. దీంట్లో అచ్యుతాపురం రాంపల్లి క్లస్టర్, నక్కపల్లి క్లస్టర్ వస్తుంది. ఇక్కడ శ్రీకాళహస్తి ఎర్రబడి క్లస్టర్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కొప్పర్తి నోడు వచ్చింది. దీంట్లో 396, 149, 1120, 400 ఇవన్నీ మీకు చెప్పే కదా. రఫ్ ఐడియా ఇదంతా రఫ్ ఐడియా. ఓకేనా, అమ్మయ్యా. ఓకే అండి, నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. దీన్ని బట్టి ఏంటంటే నేను పెట్టిన ఎఫర్ట్స్ కొంచెమన్నా యూజ్ అవుతున్నాయని నేను అనుకుంటా. వీడియో పెద్దగా అయిందండి, నేనేం చేయలేను. మీరు 1.5లో కానీ 2లో కొట్టేసుకోండి, వీడియో తగ్గిపోతుంది. అట్లీస్ట్ ఇప్పుడు నేను ఎంత పట్టిందండి, 1.5 hours పట్టింది కదా. మీరు 1 hour పెట్టారనుకోండి, మీకు కంప్లీట్గా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి నా తరపున కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. 1.5లో పెడితే మీకు 1లోకి వచ్చేసిద్ది, కంప్లీట్గా 1లోకి వచ్చేసిద్ది. ఇంకా 2లో కొట్టాడు అనుకోండి 45 minutesలోకి వచ్చేసిద్ది. ఇంకా లేదంటే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ స్క్రీన్ షాట్స్ కొట్టుకున్నారనుకోండి, మీకు ఇంకా 20 minutesలోనే అయిపోద్ది ఇన్ఫర్మేషన్. నేను ఇంత కష్టపడింది మీకు ఈజీగా అయిపోతుంది. సో నేను యాక్చువల్గా మొత్తం మిగతా కారిడార్స్ కూడా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. కాకపోతే వీడియో పెద్దగా అయిపోద్ది. ఎందుకంటే నేను ఇక్కడ MCQs ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాని తర్వాత MCQs తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్లో ఉన్న స్క్రీన్ షాట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. స్క్రీన్ షాట్స్ తీసుకొచ్చి దాని తర్వాత మీకు PPT ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాని తర్వాత ఎక్కడన్నా మళ్ళీ సమ్మరైజ్ చేసి డేటాను సమ్మరైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాని తర్వాత ఎక్కడన్నా నిమోనిక్స్ కోడ్స్ ఉంటే ఆ నిమోనిక్స్ కోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాని తర్వాత MCQs ఏమన్నా ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్స్ను ఆయన చేసి ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్స్ చేస్తున్నా. సో దాని తర్వాత మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నా. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇదంతా ప్రొసీజర్ టైం పడుతుంది కదా, అందుకే టైం పడుతుంది. లేదంటే ఇంత టైం పట్టదండి. ఇప్పుడు మన ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్దాం, చూపిస్తా. ఇండస్ట్రియల్ కారిడార్స్ చూడండి, వైజాగ్ చెన్నై హైలైట్ చేసిన పోర్షన్లోంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసింది. ఇదంతా ఒరిజినల్. ఇగో మీకు చెప్పాక సోషల్ ఇంపాక్ట్స్, ఎకనామిక్ కారిడార్స్ అని ఇదంతా అవి చెప్పలేదులేండి, కవర్ అయిపోద్ది. సో ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్స్. తర్వాత చెన్నై బెంగళూరు, ఇది చిన్నదండి, చెన్నై బెంగళూరు కానీ హైదరాబాద్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేద్దాం. తర్వాత ఇండస్ట్రియల్ APIC గ్లాన్స్. తర్వాత ఇగోండి ఇక్కడ నుంచి క్లస్టర్స్ వచ్చాయి, 3 క్లస్టర్స్. ఈ చెన్నై బెంగళూరు, హైదరాబాద్ చూద్దాం. ఇక్కడ విశాఖపట్నం ఇది ఇండస్ట్రియల్ కారిడార్స్. మిగతా ఏందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఎఫర్ట్స్ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. మిగతా పార్ట్ 2 ఉంది కదా, ఆ పార్ట్ 2 కూడా నేను చేసి అంటే ఏమంటారు చెన్నై టు బెంగళూరు అండ్ బెంగళూరు టు హైదరాబాద్ కూడా కుదిరితే ఈరోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఎంత టైం 5:20 అయింది. నేను ఏది కూడా ఎడిట్ చేయట్లేదు. ఇప్పుడు 5:20 అయింది కదా, వితిన్ 5 to 10 minutesలో నేను దాన్ని అప్లోడ్ చేసేస్తాను. ఎందుకంటే జనరల్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ దేనికైనా స్టూడియో వాళ్ళకి ఎడిట్ చేయాలి, ఎడిటర్ టీం ఉంటుంది, దాన్ని 5 to 6 hours పట్టిద్ది. దాని తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ జనరల్గా 5 to 6 hours లేదంటే మినిమం 1 day కూడా పట్టిద్దండి ఒక వీడియో రికార్డ్ చేసిన తర్వాత బయటికి రావడానికి. నేను అసలు ఫస్ట్ ప్రిపేర్ అవ్వను, చేసేది ప్రిపేర్ అవ్వట్లేదు. ఎక్కడన్నా నేను ల్యాగ్ చేస్తే సారీ. ఎందుకంటే రెండోది దాని తర్వాత నేను ప్రిపరేషన్ ఏముండదు, తీసుకొచ్చి డాక్యుమెంట్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడము. మూడోది నేను ఎడిట్ చేయను, దాని తర్వాత సీదా డమ్ చేసేస్తా. సో అందుకని నాకు తక్కువ టైం పడుతుంది అంటే వీడియోని అప్లోడ్ చేయడానికి. ఇప్పుడు 5:20కి అప్లోడ్ చేసి ఎంత టైం అవుతుంది, 5:20 అయింది, 5:30 5:40 కల్లా అప్లోడ్ అయిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.